మనం ఇంతకుముందు క్లాస్లో ప్రాచీన ఆంధ్రుల చరిత్ర అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం. ఈ ప్రాచీన ఆంధ్రుల చరిత్రలో చారిత్రక పూర్వయుగం గురించి, చారిత్రక యుగం గురించి చెప్పుకున్నాం. యుగాల విభజన అనేటువంటిది చెప్పుకున్నాం. డైనోసార్లు అనేటువంటివి మీసోజాయిక్ యుగంలో ఉండేటివి, అవి ఆ యుగంలోనే అంతమైపోయినవి అని కూడా చెప్పుకున్నాం. దానితో పాటు మనం రాతి యుగం గురించి, అంటే ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం అనే వాటి గురించి కూడా చెప్పుకున్నాం. దీని తర్వాత తామ్ర శిలాయుగం అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత రాక్షస గుళ్ళు అనేటువంటి సమాధులు నిర్మించుకున్నటువంటి నాగరికతల గురించి, ప్రజల గురించి చెప్పుకున్నాం. ఈరోజుటి క్లాస్లో మనం ఆంధ్రుల చరిత్రలో అసలు చారిత్రక పూర్వయుగం తర్వాత జరిగినటువంటి ఆంధ్రుల చరిత్ర గురించి చెప్పుకుంటాం. చారిత్రక పూర్వయుగం అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి మన ఆంధ్ర చరిత్ర అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ ఆంధ్రుల చరిత్ర అనేటువంటిది తెలుసుకునేక ముందు అసలు ఈ ఆంధ్ర అనేటువంటి పదం ఎలా వచ్చింది, తెలుగు భాషకు తెలుగు అనేటువంటి పదం ఎలా వచ్చింది, ఈ ప్రాంతానికి, ఈ దేశానికి ఆంధ్రదేశం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేటువంటి దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఇంకొకసారి కొంచెం రఫ్గా చెప్పుకుందాం. అసలు ఆంధ్ర అనేటువంటిది మొదట ఒక జాతిగా, అంటే ఆంధ్ర జాతీయులు అని పిలిచేటువంటి వాళ్ళు ఆంధ్ర అనేటువంటి పదం మొదట ఎలా ఉపయోగించారు అంటే జాతి రూపంలో ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంటున్నాం, ఆంధ్రదేశం అంటున్నాం. అంటే ప్రస్తుతం ఎలా పిలుస్తున్నాం, ఒక ప్రాంతాన్ని చూపించేటువంటి, ఒక ప్రాంతాన్ని ఇండికేట్ చేసేటువంటి దానిలాగా వాడుతున్నాం ఆంధ్ర అనేటువంటి దాన్ని. కాకపోతే మొదట ఆంధ్ర అనేటువంటిది ఒక జాతి రూపంలో ఉపయోగించడం జరిగింది. ఆంధ్ర జాతి వారు ఎలా ఉపయోగించారు అంటే, జాతి రూపంలో ఎలా ఉపయోగించారు అంటే, మనకు ఆంధ్రుల యొక్క ప్రస్తావన మొట్టమొదటిసారిగా ఎక్కడ లభిస్తుంది అంటే ఐతరేయ బ్రాహ్మణంలో లభిస్తుంది. ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటిది క్రీస్తు పూర్వం 1000 నాటికి సంబంధించినటువంటిది. క్రీస్తు పూర్వం 1000 కాలం నాటికి సంబంధించినటువంటిది ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటిది. ఈ ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటిది ఋగ్వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణం. ప్రతి వేదానికి కూడా, అంటే ప్రతి వేదం, ఋగ్వేదానికి ఒక బ్రాహ్మణం అనుబంధంగా ఉంటుంది, సామవేదానికి ఒక బ్రాహ్మణం అనుబంధంగా ఉంటుంది, యజుర్వేదానికి, అథర్వణ వేదానికి, ఒక్కొక్క వేదానికి అనుబంధంగా ఒక్కొక్క బ్రాహ్మణం ఉంటుంది. ఋగ్వేద అనుబంధ బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం ఈ క్రీస్తు పూర్వం 1000 కాలం నాటికి సంబంధించింది. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఏమని ప్రస్తావించారు అంటే ఆంధ్రులు అనేటువంటి వాళ్ళని మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది. ఎలా ప్రస్తావించారు అంటే, విశ్వామిత్రుడు అనేటువంటి వ్యక్తి, ఇతను రాజస్థాన్ పరిసర ప్రాంతంలో పుష్కర్ నదీ తీర ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇటువంటి సమయంలో సనస్సేపుడు అనేటువంటి ఒక వ్యక్తిని యజ్ఞ పశువుగా మార్చి బలివ్వడానికి తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. అంటే కొంతమంది వ్యక్తులు సనస్సేపుడు అనేటువంటి వ్యక్తిని బలివ్వడానికి తీసుకెళ్తూ ఉంటే, ఆ సమయంలో రాజస్థాన్ పరిసర ప్రాంతంలో పుష్కర్ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నటువంటి విశ్వామిత్రుడు వాళ్ళ నుంచి సనస్సేపుడిని కాపాడి తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది. తన ఇంటికి తీసుకెళ్ళి తన యొక్క 50 మంది కుమారులతోటి ఏమని చెప్తాడు అంటే, సనస్సేపుడిని కూడా మీ యొక్క సోదరుడిగా అంగీకరించమని కోరడంతో, దానిని ఈ విశ్వామిత్రుడి యొక్క 50 మంది కుమారులు తిరస్కరించడంతో, వాళ్ళందరినీ మీరు ఈ ఆర్య ప్రాంతాన్ని వదిలేసి, ఈ ఆర్య నివాసాలను వదిలేసి మీరందరూ కూడా అంటే ఈ నివాస ప్రాంతాలను వదిలేసి బయటకు వెళ్ళండి అని శపించడంతో, ఈ విశ్వామిత్రుడి యొక్క 50 మంది సంతతి
ఉత్తరం నుంచి అంటే రాజస్థాన్ పరిసర ప్రాంతాలు అంటే ఉత్తర భారతదేశం, ఉత్తరం నుంచి దక్షిణ ప్రాంతానికి రావడం జరిగింది, దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. ఈ దక్షిణ భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి స్థానిక తెగలైనటువంటి మూతిబలు, శబరులు, సవరులు, పీటికలు, పిష్టులు అనేటువంటి ఈ తెగలతోటి వీళ్ళు వీళ్ళతోటి కలిసిపోయారు అని చెప్పడం జరిగింది. ఈ తెగలలోనే ఒక తెగగా ఆంధ్రులను కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ఎవరి సంతతి అంటే విశ్వామిత్రుడి యొక్క సంతతిగా చెప్పడం జరిగింది. ఈ విశ్వామిత్రుడి చేత శపించబడినటువంటి 50 మంది ఇతని యొక్క కొడుకులు దక్షిణ ప్రాంతానికి వచ్చి, దక్షిణ భారతదేశానికి వచ్చి ఇక్కడ నివసించారు. ఈ 50 మంది కొడుకులే వివిధ తెగలుగా, వివిధ జాతులుగా నివసించడం జరిగింది. ఆ విశ్వామిత్రుడి యొక్క సంతతిలోని తెగలే, జాతులే ఆంధ్ర జాతులు, లేకపోతే సవరులు, శబరులు, పీటికలు, పిష్టులు, మరాఠాలు. ఇటువంటి అన్నీ కూడా ఎవరు అంటే విశ్వామిత్రుడి యొక్క సంతతిగా చెప్పడం జరిగింది. ఎక్కడ అంటే ఐతరేయ బ్రాహ్మణంలో. ఎక్కడ అంటే ఐతరేయ బ్రాహ్మణంలో. మరి ఈ ఆర్యులు యాక్చువల్గా విశ్వామిత్రుడు అంటే ఎవరు? ఆర్యులకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు మనం చరిత్ర చూసుకుంటే క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 మధ్య కాలాన్నేమో ద్రావిడులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ద్రావిడ నాగరికత అని పిలవడం జరుగుతుంది. 1500 నుంచి 600 మధ్య కాలాన్ని, 1500 నుంచి 600 మధ్య కాలాన్ని ఆర్యుల నాగరికతగా చెప్పడం జరుగుతుంది. అంటే తొలుత భారతదేశంలో నివసించిన వాళ్ళు ఎవరు అంటే ద్రవిడులు. వీళ్ళనే సింధు నాగరికత ప్రజలుగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళనే సింధు నాగరికత ప్రజలుగా చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు మధ్యాసియా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఈ మధ్యాసియా ప్రాంతానికి చెందినటువంటి ఆర్యులు భారతదేశంపై దండెత్తడం జరిగింది. భారతదేశంపై దండెచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ ద్రవిడులను ఓడించడం జరిగింది. ఈ ఆర్యుల దండయాత్ర ఫలితంగా ద్రవిడులు అంటే ఉత్తర భారతదేశాన్ని వదిలేసి, సింధు నది పరివాహక ప్రాంతాన్ని వదిలేసి దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది చరిత్ర చెప్తుంది. అంటే ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు మొదట ఉత్తర భారతదేశంపై దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి ఈ ద్రవిడులను అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. దీనితో ఈ ద్రవిడులు ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు అంటే దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియాలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడు అనేటువంటివి మీరు ఒకసారి ఆర్యులు అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఉండేటువంటి పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, వేదాలు కానీ, వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఎవరివి? ఆర్యులకు సంబంధించినటువంటివి. ఇప్పుడుండేటువంటి హిందూ మతంలో ఉండేటువంటి ఆచారాలన్నీ కూడా ఎవరివి? ఆర్యులకు సంబంధించినటువంటివి. అంతకుముందు ద్రవిడులు అనేటువంటి వాళ్ళు ఎవరిని పూజించే వాళ్ళు అంటే ద్రవిడులు అనేటువంటి వాళ్ళు ప్రకృతి శక్తులను పూజించేటువంటి వాళ్ళు. ప్రకృతి శక్తులు అంటే ఎవరు అంటే అగ్ని కానీ, వాయువు కానీ, అంటే వర్షానికి సంబంధించినటువంటి వరుణ దేవునికి సంబంధించినవి కానీ, పిడుగులకు సంబంధించినటువంటివి కానీ, దానితో పాటు అమ్మ తల్లి శ్రీదేవతలను కానీ, చెట్లను కానీ, పుట్టలను కానీ ఇటువంటి వాటిని పూజించేటువంటి వాళ్ళు ద్రవిడులు అనేటువంటి వాళ్ళు. కానీ తర్వాత వచ్చినటువంటి ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చినటువంటివే హిందూ మతం అనేటువంటిది. హిందూ మతాన్ని పూర్వకాలంలో ఏమని పిలిచేవాళ్ళు అంటే వైదిక మతము అని పిలవడం జరుగుతుంది. వైదిక మతము అంటే వేదాల ఆధారంగా చేసుకున్నటువంటి మతం వైదిక మతము. వేదాల్లో ఉండేటువంటి సారాంశాన్ని ఫాలో అయ్యేటువంటి మతం వైదిక మతము అనేటువంటిది. ఇలా ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు వైదిక మతాన్ని పాటించడం జరుగుతుంది. ద్రవిడులు అనేటువంటి వాళ్ళు ప్రకృతి శక్తులను పూజించారు. ఈ ఆర్యులు అనేటువంటి వీళ్ళు కొత్తగా దేవతలు అంటే ఇప్పుడు ఉండేటువంటి 33 కోట్ల మంది దేవతలు ఉంటారు అని చెప్తారు. ఈ 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని ఋగ్వేదం చెప్తుంది. ఈ 33 కోట్ల మంది దేవతలను ఆర్యులు తీసుకురావడం జరిగింది. ఇలా ఆర్య నాగరికత అనేటువంటిది అభివృద్ధి చెందింది. ఈ ఆర్యుల నాగరికతను అంటే
యాక్సెప్ట్ చేయలేక ద్రవిడులు ఎక్కడికి వచ్చేసారు? దక్షిణ భారతదేశానికి వచ్చి వీళ్ళు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి సమయంలో విశ్వామిత్రుడి తన యొక్క సంతతి, తన యొక్క 50 మంది సంతతి ఉన్నారు కదా, వాళ్ళని శపించాడు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఆర్య నివాసము అంటే ఆర్యావర్తనము అంటే ఉత్తర భారతదేశం. ఈ ఆర్యావర్తనం నుండి ఎక్కడికి వచ్చారు? దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది, దక్షిణ ప్రాంతానికి రావడం జరిగింది. ఇలా దక్షిణ భారతదేశానికి వచ్చి దండకారణ్యం అనేటువంటి ప్లేస్ అండి. దండకారణ్యం అంటే ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేటువంటిది కాదు, మావోయిస్టులు ఎక్కువగా ఉంటారు చూడండి. బస్తర్ ప్రాంతం అని మీరు ఎప్పుడు వింటూ ఉంటారు పేపర్లలో కూడా. ఇక్కడ ఎక్కువగా నక్సలైట్ల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దండకారణ్యం గొప్ప అడవి, అది చాలా దట్టమైనటువంటి అడవి. అది ఆ దండకారణ్యం అనేటువంటి ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి ఈ దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇలా విశ్వామిత్రుడు అనేటువంటి వ్యక్తి ఆర్యులకు సంబంధించినటువంటి వ్యక్తి. శ్రీరాముడైన అంటే రామాయణమైన, మహాభారతమైన, పురాణాలైన, ఇతిహాసాలైన అన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? ఆర్యులకు సంబంధించినటువంటివి. ఈ ఆర్యులకు సంబంధించినటువంటి ఈ 50 మంది సంతానాన్ని ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. అంటే ఈ ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు మొదట విశ్వామిత్రుడి యొక్క సంతతే కదా, వీళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఆంధ్రులు, అలా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే ఐతరేయ బ్రాహ్మణం. ఎగ్జామ్లో ఎప్పుడు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి ఆధారం ఏంటి అంటాడు. ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం ఎవరి యొక్క సంతానంగా తెలియజేసింది ఆంధ్రుని? విశ్వామిత్రుడి యొక్క సంతానం. మరి ఈ విశ్వామిత్రుడి యొక్క సంతానం ఆంధ్రులు అన్నాము. ఈ ఆంధ్రులు దక్షిణానికి వచ్చేటప్పటికి అక్కడ ఎవరున్నారు? ఎవరూ లేరా? దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ఆర్యుల దండయాత్ర ఫలితంగా దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి ద్రవిడులు ఉన్నారుగా. దానితో పాటు స్థానిక తెగలు, ఇప్పుడు ఎవరైతే సవర్లు అంటున్నామో, సవర్లు అంటే షవర్లు, వీళ్ళు ఎక్కడుంటారు అంటే ఏజెన్సీ ఏరియాలో ఉంటూ ఉంటారు. వీళ్ళు స్థానికమైనటువంటి జాతులు, వీళ్ళే అసలైనటువంటి ఈ స్థానికమైనటువంటి జాతులు. కానీ తర్వాత వీళ్ళ ప్రాంతానికి ఎవరు వచ్చారు అంటే విశ్వామిత్రుడి సంతతి ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు. ఒక ఆంధ్రులే కారండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు. మరాఠాలు, ఎక్కడ మహారాష్ట్ర ప్రాంతాన్ని, పీటులు, రష్టులు అనేటువంటి వీళ్ళందరూ, మూతిబలు, శబరులు, వీళ్ళందరూ కూడా విశ్వామిత్రుడి యొక్క సంతతి. ఒక్కొక్క పేరు, ఒక్కొక్క కొడుకు, ఒక్కొక్క జాతిలాగా ఇలా ఏర్పడినటువంటి వాళ్ళే ఆంధ్రులు అని చెప్పడం జరిగింది ఈ ఐతరేయ బ్రాహ్మణం. అంటే ఈ వీళ్ళు వచ్చే సమయానికి, ఆర్యులు వచ్చే సమయానికి ఆంధ్ర ప్రాంతంలో శబరులు, దానితో పాటు ఈ ద్రవిడులు అనేటువంటి వాళ్ళు ఉండేవారు. ఇలా వచ్చిన తర్వాత కొన్ని రోజులకి అంటే ఈ దక్షిణ భారతదేశంలో ఆర్య సంస్కృతి అనేటువంటిది అభివృద్ధి చెందింది. ఎలా అభివృద్ధి చెందింది అంటే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఆర్యులు అనేటువంటి వాళ్ళు దక్షిణానికి వచ్చి ఈ దక్షిణ ప్రాంతంలో ఈ ఆర్య సంస్కృతిని ప్రచారం చేయడం జరిగింది. ఇలా దక్షిణ భారతదేశంలో ఆర్య సంస్కృతిని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి అగస్త్యుడు. ఎవరు ఈ అగస్త్యుడు అంటే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వైదిక మతం అంటే ఆర్య సంస్కృతిని, వైదిక మతము అనగానే ఆర్య సంస్కృతి, వేదాలు అనగానే ఆర్య సంస్కృతి. 1500 నుంచి 600 మధ్య కాలం మనకు చాలా ఉంటాయి. బ్రాహ్మణకాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? ఆర్యులకు సంబంధించినటువంటివి. ఇప్పుడు చూడండి, ఈ ఆర్య నాగరికత లేకపోతే వేద నాగరికతను ఈ దక్షిణ భారతదేశంలో ప్రచారం చేసిన వ్యక్తి, దక్షిణ భారతదేశానికి ఆర్య సంస్కృతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి. ఈ అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి ఆర్య నాగరికతను ప్రచారం చేశాడు. దీంతో చాలామంది ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరూ కూడా అంటే మళ్ళీ వాళ్ళ యొక్క ఆచారాలన్నింటినీ మార్చుకోవడం జరిగింది. ఎలా మారిపోయారు? వీళ్ళు కూడా ఆర్యుల యొక్క సంస్కృతి సంప్రదాయాలను పాటించి వీళ్ళు కూడా ఆర్యుల్లాగా మారిపోయింది. కానీ కొంతమంది వ్యక్తులు ఈ ఆర్యుల యొక్క సంస్కృతి సంప్రదాయాలకు నచ్చక
ఈ ఆర్యుల యొక్క ఆచార వ్యవహారాలను పాటించక వాళ్ళు వీళ్ళ నుండి పారిపోయారు. అంటే ఈ ఆర్యుల యొక్క సంస్కృతి సంప్రదాయాలను పాటించలేక వీళ్ళందరూ కూడా పారిపోయి ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో, అంటే కొండలు గుట్టలు లోయల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళనే ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే గిరిజనులు అని పిలుస్తున్నాం, ట్రైబల్స్ అని పిలుస్తున్నాం. యాక్చువల్గా వీళ్ళే స్థానికమైనటువంటి వాళ్ళు. అప్పట్లో దక్షిణ భారతదేశంలో స్థానికమైనటువంటి వాళ్ళు వీళ్ళే. కాకపోతే ఆర్యావర్తనం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు, తమ యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని ఇక్కడ ప్రచారం చేశారు. వీటిని నచ్చిన వాళ్ళు ఫాలో అయిపోయారు. మ్యాక్సిమం చాలామంది ఆర్యులుగా మారిపోయారు. కానీ ఎవరైతే ఈ ఆర్య నాగరికతను ఇష్టపడలేదో వాళ్ళందరూ కూడా ఈ అంటే అడవుల్లోకి పారిపోయారు. అక్కడే వాళ్ళ యొక్క నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళే మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ట్రైబల్స్ అనేటువంటి వాళ్ళు, గిరిజన జాతులు అనేటువంటి వాళ్ళు. ఇది ఆంధ్ర అనేటువంటి పదానికి సంబంధించింది. ఆంధ్ర పదం మొదట చూడండి, ఆంధ్ర జాతి వారు, విశ్వామిత్రుడి యొక్క సంతతి ఆంధ్ర జాతిగా చెప్పబడింది. అంటే ఆంధ్ర అనేటువంటి పదం మొదట ఎలా ప్రస్తావించింది, జాతిగా ప్రస్తావించబడింది. మొదట ఎలా ప్రస్తావించారు అంటే జాతిగా ప్రస్తావించారు. ఈ మన దక్షిణ భారతదేశంలో, అంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో లేకపోతే దక్షిణ భారతదేశంలో ఆర్య సంస్కృతిని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే అగస్త్యుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ ఆంధ్ర అనేటువంటి పదం మొదట జాతికి అంటే జాతి కోసం ఉపయోగించినప్పటికీ ఈ ఆంధ్రులు నివసించేటువంటి ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచారు అంటే ఆంధ్రదేశం అని పిలవడం జరిగింది. ఆంధ్రులు నివసించేటువంటి ఈ దేశాన్ని ఏమని పిలిచారు అంటే ఆంధ్రదేశం అని పిలవడం జరిగింది. మొదటేమో జాతిని సూచించే పదంగా, తర్వాత ఏమో ప్రాంతాన్ని సూచించే పదంగా, తర్వాత కాలంలో ఈ ఆంధ్ర అనేటువంటి పదం భాషను సూచించేందుకు కూడా ఉపయోగించడం జరిగింది. భాషను సూచించేందుకు ఆంధ్ర పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే నన్నయ అనేటువంటి వ్యక్తి. ఈ నన్నయ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఆంధ్రను ఒక భాషను సూచించే పదంగా ఎక్కడ ఉపయోగించాడు అంటే నందంపూడి శాసనంలో. నందంపూడి శాసనాన్ని వేయించిన వ్యక్తి అంటే నందంపూడి శాసనాన్ని వేయించినప్పుడు రాజు ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. ఈ రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోనే కదా ఈ నన్నయ్య ఉండేది. నన్నయ్య అనేటువంటి వ్యక్తి శాసనాన్ని రాశాడు. నందంపూడి శాసనాన్ని రాసింది ఎవరు అంటే నన్నయ్య. దీనిలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనేటువంటి పదాన్ని దేన్ని సూచించడానికి ఉపయోగించాడు అంటే భాషను చూపించడానికి, అంటే భాషను సూచించే విధంగా ఉపయోగించడం జరిగింది. మొదటేమో ఆంధ్రుల యొక్క జాతిగా, అంటే విశ్వామిత్రుడి యొక్క సంతతిగా, తర్వాతేమో ఆంధ్రులు నివసించేటువంటి ఈ ప్రాంతాన్ని ఆంధ్రదేశంగా, తర్వాతేమో వీళ్ళు మాట్లాడేటువంటి భాషను ఆంధ్ర భాషగా చెప్పడం జరిగింది. ఇలా తర్వాత కాలంలో ఈ మూడు పదాలు ఒకదానితో ఒకటి పర్యాయ పదాలు. ఆంధ్ర జాతి అన్న, ఆంధ్రదేశము అన్న, ఆంధ్ర భాష అన్న, ఈ మూడు పదాలను ఒకదానితో ఒకటి రిలేటెడ్గా ఉపయోగిస్తూ ఉన్నారు. మొదట అన్నిటికంటే ప్రాచీనంగా జాతికి సంబంధించే పదంగా, తర్వాత ప్రాంతానికి సంబంధించినటువంటి పదంగా, తర్వాత భాషను సూచించే పదంగా. భాషను సూచించే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? నన్నయ్య. ఏ శాసనంలో? నందంపూడి శాసనంలో. నందంపూడి శాసనంలో ఆంధ్రను భాషా పదంగా ఉపయోగించాడు నన్నయ్య అనేటువంటి వ్యక్తి. మరి ఇది ఆంధ్రకు సంబంధించినటువంటిది. మరి తెలుగు లేకపోతే తెనుగు అనేటువంటి పదాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు తెలుగు భాష అంటున్నాం, తెనుగు భాష అంటున్నాం. అసలు ఈ తెలుగు లేకపోతే తెనుగు అనేటువంటి పదాలు ఎలా వచ్చాయి అనేటువంటి దానికి చరిత్రకారుల దగ్గర సరైనటువంటి వివరణ ఏమీ లేదు. కాకపోతే కాకతీయుల కాలంలో రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉండేటువంటి విద్యానాథుడు అనేటువంటి సంస్కృత భాషకు సంబంధించినటువంటి కవి, విద్యానాథుడు అనేటువంటి సంస్కృత కవి, ఇతను రాసినటువంటి ఒక అలంకార శాస్త్ర గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణం. ఆయన రాసినటువంటి అలంకార శాస్త్ర గ్రంథం ఏంటి అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది.
ఈ ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి గ్రంథంలో త్రిలింగ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఏ పదాన్ని ఉపయోగించాడు అంటే త్రిలింగ. అంటే లింగ క్షేత్రాలు అంటే శైవ క్షేత్రాలు. 3 ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రాలు ఏంటి అంటే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. ఈ 3 లింగ క్షేత్రాలు ఉండేటువంటి ప్రాంతాన్ని త్రిలింగ అని పిలవడం జరిగింది. అంటే త్రిలింగ అంటే 3 శైవ గుడులు అండి, శైవ దేవాలయాలు, శివుడికి సంబంధించినటువంటి ఆలయాలు శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. ఈ 3 ప్రాంతాలు, ఈ 3 పుణ్యక్షేత్రాలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచారు. ఈ త్రిలింగ దేశం నుంచే తెలుగు లేకపోతే తెనుగు లేకపోతే తెలంగాణ అనేటువంటి పదాలు వచ్చాయి అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అంటే త్రిలింగ అనేటువంటి ఈ పదం నుంచే తెలుగు లేకపోతే తెనుగు లేకపోతే తెలంగాణ అనేటువంటి పదాలు వచ్చాయి అనేటువంటిది ఈ ప్రతాపరుద్ర యశోభూషణం ద్వారా తెలుస్తుంది. కాకపోతే ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటిది ఏ శతాబ్దానికి సంబంధించింది? 13వ శతాబ్దానికి సంబంధించింది. కానీ చూడండి, తెలుగు అనేటువంటి భాష ఏ శతాబ్దంలో వచ్చింది అంటే 11వ శతాబ్దంలోనే రావడం జరిగింది. అసలు తెలుగు లేకపోతే తెనుగు అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే నన్నయ్య అనేటువంటి వ్యక్తి. నన్నయ్య ఆయన రచించినటువంటి ఆంధ్ర మహాభారతం మనకు తెలుసండి. మహాభారతాన్ని మొదట సంస్కృతంలో రాశారు. మహాభారతాన్ని సంస్కృతంలో రాసినటువంటి వ్యక్తి వేదవ్యాసుడు. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి ఈ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించమని రాజరాజ నరేంద్రుడు కోరితే ఆయన యొక్క కోరిక మేరకు ఈ తెలుగులోకి అనువదించడానికి పూనుకుంటాడు ఈ నన్నయ్య. ఆంధ్ర మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉంటాయి. ఈ 18 పర్వాల్లో ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగం అంటే 2.5 పర్వాలను తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి నన్నయ్య. ఈ నన్నయ్య ఆయన తెలుగులోకి అనువదించేటప్పుడు, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు ఈయన మొట్టమొదటిసారిగా ఏ పదాన్ని ఉపయోగించాడు అంటే తెలుగు లేక తెనుగు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఇది ఏ కాలం నాటికి అంటే 11వ శతాబ్దం, అంటే 1050 నుంచి 1100 మధ్యకాలంలో ఈ ఆంధ్ర మహాభారతాన్ని రచించడం జరిగింది. అంటే ఇదేమో తెలుగు అనేటువంటి పదాన్ని 11వ శతాబ్దంలోనే ఉపయోగించాడు. ఒక్కోసారి మనకు ఎగ్జామ్లో ఏమడుగుతాడు అంటే ఒక్కోసారి ఈ క్రింది వాటిలో అతి ప్రాచీనమైనటువంటి దక్షిణ భారతదేశ భాష ఏంటి అంటాడు. లేకపోతే ఈ క్రింది వాటిలో అతి ప్రాచీనమైనటువంటి భాష ఏంటి అంటాడు. కింద ఆప్షన్స్లో తమిళం, కన్నడం, హిందీ, తెలుగు. వీటిల్లో అతి ప్రాచీనమైనటువంటి భాష ఏంటి అంటాడు. అతి ప్రాచీనమైనటువంటి భాష తమిళం. అతి ప్రాచీనమైనటువంటిది ఓల్డ్ సంగం సాహిత్యం అని మీరు ఎప్పుడన్నా పేరు వింటారు ఇండియన్ హిస్టరీలో. సంగం సాహిత్యం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి సంబంధించింది. ఆ సంగం సాహిత్యం అంటే అవి కవి సమ్మేళనాలు, సమావేశాలు. ఏ భాషకు సంబంధించిన సమావేశాలు అంటే తమిళ భాషకు సంబంధించినటువంటి సమావేశం. తొల్కపీయం అనేటువంటిది గ్రంథము. మీకు శాత్తలై శాతన, ముద్ర రాక్షసం, లేకపోతే విశాఖ దత్తుడు, వీళ్ళందరూ అంటే ఇప్పుడు తమిళం అనేటువంటిది ఏ కాలం నాటికి సంబంధించింది అంటే సంగం సాహిత్యానికి సంబంధించినటువంటిది. తమిళ భాషకు సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ సంగం సాహిత్య సమావేశాల్లో రాశారు. ఇది ఎప్పుడుది అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటిది. అంటే వీటన్నింటి కల్లా మొదట ఏ భాష ఉండేది? తమిళం ఉండేది. కన్నడం అనేటువంటిది 8వ శతాబ్దానికి సంబంధించినటువంటిది. 8వ శతాబ్దంలో అంటే మీకు రాష్ట్రకూటరాజు అమోఘవర్షుడు అనేటువంటి వ్యక్తి మీకు తెలిసే ఉంటాడు. ఈ అమోఘవర్షుడు అనేటువంటి వ్యక్తి కన్నడ భాషలో మొట్టమొదటి రచన రచించాడు. కవిరాజ మార్గం అనేటువంటి దాన్ని రాయడం జరిగింది. కన్నడ భాషలో మొట్టమొదటి రచన ఏంటి అంటే కవిరాజ మార్గం. రాసింది ఎవరు అంటే అమోఘవర్షుడు అనేటువంటి వ్యక్తి.
రాష్ట్రకూట రాజు. ఆయన ఏ శతాబ్దానికి చెందినవాడు? 8వ శతాబ్దానికి చెందినవాడు. దీని తర్వాత తెలుగు 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఈ 11వ శతాబ్దానికి చెందినటువంటి ఈ తెలుగు అనేటువంటిది 11వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించింది నన్నయ్య. ఎక్కడ ఉపయోగించాడు అంటే ఆంధ్ర మహాభారతంలో. ఆంధ్ర మహాభారతంలో తెలుగు అనేటువంటి పదం గురించి చెప్తున్నానండి నేను. తెలుగు అనేటువంటి పదం గురించి ఇంతకుముందు మీకు నన్నెచోడుడు అనేటువంటి వ్యక్తి తెలుగు భాషలో మొట్టమొదటి రాజ్య కవి అని చెప్తాం. కానీ దాన్ని తెలుగు భాష అని అప్పట్లో వాడలేదు. తెలుగు అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది అయితే నన్నయ్య. ఏ శతాబ్దంలో అంటే 11వ శతాబ్దంలో. 11వ శతాబ్దం నుంచి తెలుగు భాషలో కవిత్వం అనేటువంటిది స్టార్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, హిందీ భాష అనేటువంటిది 13, 14వ శతాబ్దానికి చెందినటువంటిది. మనకు పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి మీకు తెలిసే ఉండొచ్చు. పృథ్వీరాజ్ చౌహాన్ వంశంలో పృథ్వీరాజ్ చౌహాన్ చాలా ప్రసిద్ధి చెందినవాడు. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి వ్యక్తిని గోరీ మహమ్మద్ ఓడించడం జరుగుతుంది. 2 యుద్ధాలు చేస్తాడు. మొదటి తరైన యుద్ధం, 2వ తరైన యుద్ధం. ఈ యుద్ధాల్లో గోరీ మహమ్మద్ పృథ్వీరాజ్ చౌహాన్ను చంపేయడం జరుగుతుంది. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర ఇతని యొక్క ఆస్థాన కవి ఉంటాడు, చాందు బర్దాయ్ అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే చాందు బర్దాయ్ అనేటువంటి వ్యక్తి. ఈ చాందు బర్దాయ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా హిందీలో కవిత్వం రాస్తాడు. హిందీలో ఈయన రాసినటువంటి కవిత్వం పేరు, రచన పేరు ఏంటి అంటే పృథ్వీరాజ్ రాసో. ఆయన యొక్క చరిత్ర అండి. పృథ్వీరాజ్ రాసో అనేటువంటి గ్రంథాన్ని రాసింది చాందు బర్దాయ్. ఏ భాషలో? హిందీ భాషలో. అంటే హిందీలో మొట్టమొదటిసారిగా ఒక రచన చేసినటువంటి వ్యక్తి చాందు బర్దాయ్ పృథ్వీరాజ్ రాసో అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఎవరి ఆస్థానం అంటే పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థానం. అంటే ఇదంతా కూడా ఏ సంవత్సరం నాటిది అంటే 1191, 92 నాటిది. అంటే ఇది ఏ శతాబ్దం? 13వ శతాబ్దం. అంటే చూడండి, తమిళమేమో సంగం సాహిత్యం అంటే సంగం కాలానికి సంబంధించింది. క్రీస్తు పూర్వం నుండే తమిళంలో అంటే రచనలు అనేటువంటివి ఉన్నాయి. కన్నడ భాషలో రచనలు ప్రారంభమైంది 8వ శతాబ్దంలో. ఎవరు మొట్టమొదటి కవి అంటే అమోఘవర్షుడు. తెలుగు భాషలో అంటే తెలుగులో కవిత్వం అనేటువంటిది స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే నన్నయ్య కాలం నుంచి. ఎక్కువగా వాడడం నన్నయ్య కాలం నుంచి వాడడం. నన్నయ్య మొట్టమొదటిసారిగా తెలుగు అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. తర్వాత హిందీ భాషలో మొట్టమొదటి కవి ఎవరు అంటే ఈ చాందు బర్దాయ్ పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థానంలో ఉండేవాడు. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క జీవిత చరిత్రను పృథ్వీరాజ్ రాసో అనేటువంటి గ్రంథంగా రాయడం జరిగింది. అంటే ఆంధ్ర అనేటువంటి పదం మొదట జాతిని సూచించే పదంగా, తర్వాత ప్రాంతాన్ని చూపించే పదంగా, తర్వాత భాషను చూపించే పదంగా ఉపయోగించడం జరిగింది. ఆంధ్ర భాష అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఆంధ్ర అనేటువంటి పదాన్ని భాషను సూచించే పదంగా ఉపయోగించింది నన్నయ్య. ఏ శాస్త్రంలో అంటే నదంపూడి శాసనం. తెలుగు అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి నన్నయ్య. ఎక్కడ అంటే ఆంధ్ర మహాభారతంలో ఉపయోగించడం జరిగింది. ఆంధ్ర మహాభారతంలో ఉపయోగించడం జరిగింది నన్నయ్య అనేటువంటి వ్యక్తి. అసలు తెలుగు అనేటువంటి పదం చాలామంది ఏమంటారు అంటే త్రిలింగ అనేటువంటి పదం నుంచి, లేకపోతే త్రికలింగ అనేటువంటి పదం నుంచి ఈ తెలుగు అనేటువంటి ఈ పదం వచ్చింది అని చాలామంది భావించడం జరుగుతుంది. కాకపోతే దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఏవీ లేవు. ఇది ఆంధ్రకు సంబంధించినటువంటి సమాచారం, దాంతోపాటు తెలుగుకు సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము అంటే ప్రాచీన కాలంలో అంటే విశ్వామిత్రుడి యొక్క సంతతి దక్షిణ భారతదేశానికి వచ్చి సెటిల్ అయింది అని చెప్పుకున్నాం. వీళ్ళే ఆంధ్రులు అని చెప్పుకున్నాం. ఈ ఆంధ్ర ప్రాంతంలో ఈ ఆర్య సంస్కృతిని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పాను అంటే అగస్త్యుడు అని చెప్పాను. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఆర్యులకు సంబంధించినటువంటి ఇంకొక ప్రముఖ వ్యక్తి ఎవరు అంటే ఆపస్తంభుడు. ఈ ఆపస్తంభుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి గ్రంథాలు ఆపస్తంభ స్మృతి. ఏంటి అంటే ఆపస్కంద స్మృతి, ఆపస్కంద స్మృతి, శ్రౌత సూత్రం,
చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. ఆపస్తంభుడు రాసినటువంటి గ్రంథం ఆపస్తంభ స్మృతి శ్రౌత సూత్రం. మనకు ఈ ఆపస్తంభుడు అనేటువంటి వ్యక్తి, ఇతడిని ఏమని పిలుస్తారు అంటే దక్షిణ భారత మనువు, దక్షిణ భారత మనువు లేకపోతే ఆంధ్ర మనువు అని పిలవడం జరుగుతుంది. దక్షిణ భారత మనువు లేకపోతే ఆంధ్ర మనువు అని ఎవరిని పిలుస్తారు అంటే ఆపస్తంభుడిని పిలుస్తారు. అసలు మనువు ఎవరు? మనువు అనేటువంటి ఇతను భూమిపై నివసించినటువంటి మొట్టమొదటి మనిషి, భూమిపై అవతరించినటువంటి మొట్టమొదటి మనిషి. బ్రహ్మ మొట్టమొదటిసారిగా మనిషిని సృష్టించాడే, ఆ మనిషి పేరు ఏంటి అంటే మనువు. ఈ మనువు అనేటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని రాయడం జరిగింది. అంటే ధర్మశాస్త్రాలు ఏ కులం వాళ్ళు ఏ పని చేయాలి, ఏ మతం వాళ్ళు ఏ పని చేయాలి, ఎవడు ఏ పని చేయాలి, ఏ పని ఎవడు చేయకూడదు, ఇలా ఈ ఇప్పుడుండే చూడండి జ్యుడిషియల్ సిస్టమ్, ఇప్పుడుండేటి సెక్షన్లు చట్టాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. వీటన్నిటినీ కూడా అప్పట్లోనే న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం రాశాడు మనువు. ఈయన రాసినటువంటిదే మనుధర్మశాస్త్రం. ఆయన రాసినటువంటిదే మనుధర్మశాస్త్రం. ఇప్పుడు ఉండేటువంటి న్యాయస్థానాల్లో మనం పాటించేటువంటి హిందూ కోడ్ బిల్ అనేటువంటి కానీ, లేకపోతే ప్రస్తుతం ఉండేటువంటి న్యాయస్థానాల్లో ఉపయోగించేటువంటి సెక్షన్లన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే మనుధర్మశాస్త్రం నుంచే తెచ్చుకున్నారు. మనుధర్మశాస్త్రాన్ని రాసింది ఎవరు అంటే మనువు అనేటువంటి వ్యక్తి. ఈ మనుధర్మశాస్త్రంలో ఏముండిద్ది అంటే వేదాలు అనేటువంటి వాటిని ఒక బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే వినడానికి చదవడానికి ఎలిజిబుల్ అని, మిగతా వాళ్ళు ఎవరు కూడా అర్హులు కాదు అని, ఈ వేదాలు అనేటువంటివి ఎవరైనా అనార్యులు అంటే శూద్రులు కానీ లేకపోతే వైశ్యులు కానీ చదివితే, శూద్రులు కానీ వైశ్యులు కానీ చదివితే వాళ్ళ యొక్క నాలుకలు కోసేయాలని, వింటే వాళ్ళ చెవుల్లో సీసం పోసేయాలని ఇలా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనువు అనేటువంటి వ్యక్తి. అంటే ఈ ఆర్య సంస్కృతి అనేటువంటి దానిని రూపశిల్పిగా ఎవరిని చెప్తారు అంటే మనువుని చెప్తారు. ఈ మనువు రాసినటువంటిది మనుధర్మశాస్త్రం అనేటువంటిది న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం. ఈ ఆపస్తంభుడిని ఏమని పిలిచారు అంటే దక్షిణ భారత మనువు అని పిలిచారు. ఈయన రాసినటువంటి గ్రంథాలు ఆపస్తంభ స్మృతి సౌత సూత్రం అనేటువంటిది. ఇవి కూడా న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటివి. ఎవరు వేదాలు చదవడానికి వినడానికి అర్హులు, ఎవరెవరు ఎటువంటి పనులు చేయాలి, ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళు ఎటువంటి పనులు చేయాలి, ఏ వర్ణం వారు ఎటువంటి పనులు చేయకూడదు, ఇవన్నీ కూడా తన యొక్క గ్రంథంలో న్యాయశాస్త్ర గ్రంథం లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పినటువంటి వ్యక్తి ఆపస్తంభుడు. ఆయన రాసినటువంటి గ్రంథాలు ఏంటి అంటే ఆపస్తంభ స్మృతి సౌత సూత్రం. మనకు న్యాయశాస్త్ర గ్రంథాలు ప్రాచీన కాలంలో చాలా ఉంటాయండి. ఇప్పుడు మనుధర్మశాస్త్రం అని చెప్పుకున్నాం. దీనితో పాటు యజ్ఞవల్క స్మృతి అనేటువంటిది కూడా ఒక గ్రంథం ఉంటుంది. యజ్ఞవల్క స్మృతి ఎవరు రాశారు అంటే యజ్ఞవల్క స్మృతి అనేటువంటి దాన్ని యజ్ఞవల్కుడు అనేటువంటి వ్యక్తి రాస్తాడు. ఇది కూడా న్యాయశాస్త్ర గ్రంథమే, ఇది కూడా ధర్మశాస్త్ర గ్రంథమే. ఇది కూడా అంటే ఇప్పుడు ఉండేటువంటి న్యాయశాస్త్ర చట్టాలన్నీ కూడా వీళ్ళేదో ఓన్గా రాసినవి కాదు, ప్రాచీన కాలంలో ఉండేటువంటి ఈ గ్రంథాలను ఆధారంగా చేసుకొని, అంటే యజ్ఞవల్క స్మృతిని కానీ మనుధర్మశాస్త్రం కానీ ఆపస్తంభ స్మృతిని కానీ లేకపోతే దయాభాగ స్మృతి అనేటువంటిది ఉండిద్ది. వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని ఈ న్యాయశాస్త్ర గ్రంథాలను రచించడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక క్వశ్చన్ చెప్పాను, దక్షిణ భారతదేశంలో ఆర్య సంస్కృతిని ప్రచారం చేసినటువంటి వ్యక్తి అగస్త్యుడు అని చెప్పాను. ఆపస్తంభుడు అనేటువంటి వ్యక్తి ఇతను కూడా ఉత్తర ఆర్యావర్తనానికి చెందినటువంటి వాడు, ఉత్తర భారతదేశానికి చెందినవాడు. దక్షిణ భారతదేశానికి వచ్చాడు. ఈ దక్షిణ భారతదేశానికి వచ్చి ఈయన రాసినటువంటి న్యాయశాస్త్ర గ్రంథం లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథం ఆపస్తంభ స్మృతి లేకపోతే సౌత సూత్రం. అందుకే ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే దక్షిణ భారత మనువు లేకపోతే ఆంధ్ర మనువు. ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. 2 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో ఆర్య సంస్కృతిని ప్రచారం చేసినటువంటి వ్యక్తి అగస్త్యుడు అయితే
దక్షిణ భారత మనువు లేకపోతే ఆంధ్ర మనువు అని ఎవరిని పిలుస్తారు? ఆపస్తంభుడు. మనుధర్మ శాస్త్రాన్ని రాసింది ఎవరు? మనువు. యజ్ఞవల్క స్మృతి అనేటువంటి దాన్ని రాసింది యజ్ఞవల్కుడు అనేటువంటి వ్యక్తి. యజ్ఞవల్క స్మృతి అనేటువంటి గ్రంథాన్ని రాసింది యజ్ఞవల్కుడు అనేటువంటి వ్యక్తి. మరి ఇది అసలు అంటే దక్షిణ భారతదేశానికి ఆర్య సంస్కృతి ఎలా వచ్చింది అనేటువంటిది, ఆంధ్ర ప్రాంతానికి ఈ ఆర్య సంస్కృతిని ఎవరు తీసుకొచ్చారు, ఎలా వచ్చింది అనేటువంటి దానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఏం చెప్పుకుందాము అంటే, మరి శాతవాహనులు అనేటువంటి వాళ్ళు మన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి గొప్ప రాజవంశం అని చెప్పుకున్నాం. ఈ శాతవాహనులు అనేటువంటి వాళ్ళు క్రీస్తు పూర్వం 221 నుంచి క్రీస్తు శకం 220 వరకు పాలించారు. దాదాపు 400 సంవత్సరాలు పాలించారు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ శాతవాహనులు అనేటువంటి వాళ్ళు క్రీస్తు పూర్వం 221 నుంచి క్రీస్తు శకం 220 వరకు దాదాపు 400 సంవత్సరాలు పాలించారు అని చెప్పుకున్నాం. మరి ఈ శాతవాహనులు పరిపాలించకుండా ముందు, అంటే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలించకుండా ముందు ఎవరు పరిపాలించారు ఆంధ్ర ప్రాంతాన్ని? ఉంటారుగా, అంతకుముందు ఎవరో ఒకరు ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉంటారు కదా. మరి ఈ శాతవాహనుల పూర్వయుగం అనేటువంటి దాని గురించి మనం ఇప్పటి తెలుసుకోవాలి. శాతవాహనుల పూర్వయుగంలో శాతవాహనులు రైజ్ అవ్వక ముందు ఎవరు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించారు, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది అని చెప్పుకున్నాం. దీనితో పాటు ఇంకా కొన్ని అంటే ఇతిహాసాల్లో, కొన్ని పురాణాల్లో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, రామాయణంలో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది. ఏమని ఉంటుంది అంటే, రామాయణంలో ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు, మరాఠాలు అనేటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా అంటే ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఈ ప్రజలను, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఈ రాజులను రాక్షసులుగా పిలిచేటువంటి వాళ్ళు. వీళ్ళు ఎవరికి సపోర్టు చేశారు అంటే, రాముడికి రావణుడికి జరిగినటువంటి యుద్ధంలో ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఈ రాజ్యాలు రావణుడికి సపోర్టు చేయడం జరిగింది, రావణుడి తరపున యుద్ధం చేయడం జరిగింది అని ఎక్కడ ఉంటుంది అంటే రామాయణంలో ఉంటుంది. దీనితో పాటు మహాభారతంలో కూడా ఈ ఆంధ్రుల యొక్క ప్రస్తావన అనేటువంటిది ఉంటుంది. మహాభారతంలో ఏమని ఉండిద్ది అంటే, ధర్మరాజు తాను రాజసూయ యాగం చేస్తున్నప్పుడు, ఈ రాజసూయ యాగంలో భాగంగా, అసలు రాజసూయ యాగంలో భాగంగా అంటే రాజసూయ యాగము అంటే ఏమీ లేదండి. ఏం చేస్తారు అంటే, ఒక అశ్వమేధ యాగము, రాజసూయ యాగము ఇవన్నీ ఉంటాయి. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము. అశ్వమేధ యాగము అనేటువంటిది ఏంటి అంటే, ఒక యాగాశ్వాన్ని వదిలేయడం జరుగుతుంది. ఈ యాగాశ్వము అశ్వము అంటే గుర్రం. ఈ యాగాశ్వము అనేటువంటిది ఎంత ప్రాంతమైతే తిరిగి వస్తుందో ఆ ప్రాంతానికి అంతటికీ కూడా చక్రవర్తి ఎవరు అంటే ఈ యాగం చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ యాగాశ్వాన్ని ఆ పక్కన ఉండేటువంటి రాజ్యాల వాళ్ళందరూ నిలువరించడానికి, దాన్ని బంధించడానికి ప్రయత్నిస్తారు. దానిని బంధించకుండా కాపాడడానికి ఈ గుర్రంతో పాటు ఎవరొస్తారు? ఎవరైతే రాజు యజ్ఞం చేస్తున్నాడో అతని యొక్క సైన్యం గుర్రంతో పాటు వస్తుంది. ఈ యాగాన్ని ఎవరైతే బంధిస్తారో, అంటే దీన్ని బంధిస్తే ఇప్పుడు ఏమైపోయినట్టు, ఈ యాగం చేసేటువంటి రాజు ఓడిపోయినట్టు. అలా కాకుండా బంధించకుండా ఈ పక్క రాజ్యాలన్నింటినీ కూడా ఓడించుకొని వస్తే ఆ రాజ్యం మొత్తం ఎవరికి సంబంధించింది అవుతుంది అంటే ఆ రాజుకే అవుతుంది. ఇలా ఈ అశ్వమేధ యాగం అనేటువంటిది చేస్తున్నాడు ధర్మరాజు. ఈ అశ్వమేధ యాగం చేస్తున్నటువంటి సమయంలో యాగాశ్వంతో పాటు ఎవరొచ్చారు అంటే, ఈ నకుల సహదేవుల్లో సహదేవుడు అనేటువంటి వ్యక్తి రావడం జరిగింది. సహదేవుడు అనేటువంటి వ్యక్తి ఈ యాగాశ్వంతో పాటు వచ్చి, ఈ సహదేవుడు ఈ ఆంధ్రులను ఓడించాడు అని తెలియజేస్తుంది. అంటే అర్థమేంటి అంటే, ఒకసారేమో రామాయణంలో రావణుడి తరపున ఎవరు పోరాడారు అంటే ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాలు పోరాడాయి. తర్వాత ఏమో సహదేవుడు వీళ్ళను ఓడించాడు, ఆంధ్రులను ఓడించాడు అని తెలియజేస్తుంది.
అదేవిధంగా మహాభారత యుద్ధం జరిగిద్ది. ఎవరెవరికి జరిగిద్ది అంటే ఈ కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగినప్పుడు ఈ ఆంధ్రులు మరాఠాలు అనేటువంటి వాళ్ళు ఎవరి తరపున యుద్ధంలో పాల్గొన్నారు అంటే కౌరవుల తరపున యుద్ధంలో పాల్గొన్నారు అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఆంధ్రుల్లో వివిధ రకాల జాతులు ఉన్నాయి అని కూడా తెలియజేస్తుంది ఆంధ్ర మహాభారతం అనేటువంటిది. అంటే ఫస్ట్ నుంచి కూడా మన వాళ్ళు ఫస్ట్ ఏమో శ్రీరాముడిని అందరూ దేవునిగా కొలుస్తారు, కానీ శ్రీరాముడికి ఎగెనిస్ట్గా ఎవరు యుద్ధం చేశారు? ఆంధ్రులు యుద్ధం చేశారు. అదేవిధంగా పాండవులు అనేటువంటి వాళ్ళని కూడా దేవుళ్ళుగా కొలుస్తారు. పాండవులకు ఎగెనిస్ట్గా ఎవరు యుద్ధం చేశారు? దక్షిణ భారతదేశంలో ఉండే రాజ్యాలు. అందుకే చూడండి, ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశంలో వాళ్ళకి పైన డిస్క్రిమినేషన్, వివక్ష అనేటువంటిది చూపిస్తూ ఉంటారు. దానితో పాటు వీళ్ళందరినీ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళని ఒక రాక్షస జాతిగా కూడా వాళ్ళు భావించడం జరుగుతుంది. అంటే మొదటి నుంచి ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాల వాళ్ళు, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రాజులు అనేటువంటి వాళ్ళు రామాయణంలోనేమో రావణాసురుడికి సపోర్ట్ చేయడం జరిగింది, మహాభారతంలోనేమో కౌరవులకు సపోర్ట్ చేయడం జరిగింది. అందుకే ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళపైన కొంచెం వివక్ష అనేటువంటిది చూపించడం జరుగుతుంది. కాకపోతే ఈ రామాయణము మహాభారతము ఇవన్నీ ఒరిజినలా అంటే ఇదేమి ఒరిజినల్ అనేటువంటి దానికి చారిత్రకమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఇవన్నీ కూడా కల్పిత గాథలు. ఇవన్నీ కూడా వాళ్ళను డామినేట్ చేసుకోవడం కోసం, ఆర్యులు అనేటువంటి వాళ్ళను డామినేట్ చేసుకోవడం కోసం, వాళ్ళకి ఒక గొప్ప చరిత్ర ఉంది అని తెలియజేసుకోవడం కోసం వాళ్ళు కల్పితంగా ఇవన్నీ కూడా ఒక స్టోరీ లాగా రాసి వాటిని ప్రజలపైన రుద్దారు అని చెప్పేసి చాలామంది ఎవరు మన పెరియార్ కావచ్చు, అంటే రామస్వామి నాయకర్ కావచ్చు, మహాత్మా జ్యోతిరావు వాపులే కావచ్చు, ఇటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలందరూ కూడా ఈ రామాయణ మహాభారతాలను, ఈ పురాణాలను, ఇతిహాసాలు అన్నింటినీ కూడా వ్యతిరేకించడం జరిగింది. అంటే రామాయణ మహాభారతాలు అనేటువంటి ఒరిజినల్గా జరగలేదా అనేటువంటిది అదొక కాంట్రవర్సీ. దానికి చారిత్రకమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు. కానీ ఈ చరిత్రలో, ఈ ఇతిహాసాల్లో ఎవరి పక్కన మనం పోరాడము అంటే చెడు వైపున పోరాడడం జరిగింది అని చూపించడం జరిగింది. అందుకే ఆంధ్రులను లేకపోతే దక్షిణ భారతదేశం వాళ్ళను రాక్షస జాతిగా కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఎవరి కాలంలో అంటే ఇతిహాసాల కాలంలో, పురాణాల కాలంలో. దీని తర్వాత మనకు భారతదేశంలో అయితే సింధు నాగరికత లేకపోతే ఆర్యుల నాగరికత తర్వాత వచ్చినటువంటివి షోడశ మహాజనపదాలు అనేటువంటి 16 చిన్న రాజ్యాలు. షోడశ మహాజనపదాలు అనేటువంటి 16 చిన్న రాజ్యాల్లో దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఏకైక రాజ్యం ఏంటి అంటే అస్మక రాజ్యం. షోడశ మహాజనపదాల్లో ఏకైక రాజ్యం ఏంటి అంటే అస్మక రాజ్యం. ఈ అస్మక రాజ్యం అనేటువంటిది రాజధాని ఏంటి అంటే బోధన లేకపోతే పటౌలి. ప్రస్తుతం దీన్నే బోధన్ అని పిలుస్తున్నా. ప్రస్తుతం దీన్ని ఏమని పిలుస్తారు అంటే బోధన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. షోడశ మహాజనపదాల్లో ఏకైక అంటే దక్షిణ భారతదేశ రాజ్యం అస్మక రాజ్యం. మిగతా షోడశ మహాజనపదాలంటే 16 రాజ్యాల్లో 15 ఉత్తర భారతదేశానికి, ఒకే ఒక రాజ్యం దక్షిణ భారతదేశానికి సంబంధించింది, అది అస్మక రాజ్యం. దీని రాజధాని బోధన లేకపోతే పటౌలి లేకపోతే బోధన్. ఈ అస్మక రాజ్యాన్ని ఎవరు పాలించారు అంటే వృషభనాథుడు. మీకు వృషభనాథుడు అనగానే గుర్తు రావాల్సింది ఏంటి అంటే జైన మత స్థాపకుడు ఎవరు? వృషభనాథుడు. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటారు. ఈ 24 మంది తీర్థంకరులో మొదటి తీర్థంకరుడు అంటే వృషభనాథుడు. ఈ వృషభనాథుడు అంటే జైన మత గ్రంథాల ప్రకారం చెప్తున్నాం. వీటన్నిటికీ ఏమైనా చారిత్రక ఆధారాలు ఏమీ ఉండవండి. ఇవన్నీ కూడా అప్పటి వాళ్ళు రాసినటువంటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు వృషభనాథుడు అనేటువంటి వ్యక్తి ఈ బోధన ప్రాంతాన్ని పాలిస్తున్నాడు, అస్మక రాజ్యాన్ని పాలిస్తున్నాడు వృషభనాథుడు. వృషభనాథుడి తర్వాత వృషభనాథుడికి భరతుడు, బాహుబలి, బ్రహ్మి అనేటువంటి కూతురండి. 2 కొడుకులు. భరతుడు అనేటువంటి వ్యక్తి, బాహుబలి అనేటువంటి కొడుకు, బ్రహ్మి అనేటువంటి కూతురు కలరు.
వృషభనాథుడి తర్వాత ఈ అస్మక రాజ్యాన్ని భరతుడు పరిపాలించాడు. ఈ భరతుడి తర్వాత ఈ బాహుబలి అనేటువంటి వ్యక్తి ఈ అస్మక రాజ్యాన్ని పాలించడం జరిగింది. భరతుడు తర్వాత బాహుబలి పరిపాలించడం జరిగింది. ఈ బాహుబలినే అంటే అతని యొక్క ఒరిజినల్ పేరు గోమటేశ్వరుడు. ఆయన యొక్క ఒరిజినల్ పేరు ఏంటి అంటే గోమటేశ్వరుడు. ఈ గోమటేశ్వరుడు అనేటువంటి వ్యక్తి తన సరౌండింగ్స్లో ఉన్నటువంటి అనేక రాజ్యాలను ఓడించి ఏ బిరుదు తెచ్చుకున్నాడు అంటే బాహుబలి అనేటువంటి బిరుదు తీసుకోవడం జరిగింది. తన చుట్టూ ఉండేటువంటి అనేక రాజ్యాలను జయించి బాహుబలి అనేటువంటి బిరుదు తీసుకుంటాడు గోమటేశ్వరుడు. ఈ గోమటేశ్వరుడికి సంబంధించినటువంటి అతి పెద్ద విగ్రహం ఎక్కడ ఉంది అంటే శ్రావణ బెలగొల. ఈ శ్రావణ బెలగొల అనేటువంటి ప్రాంతంలో గోమటేశ్వరుడి యొక్క విగ్రహం చాలా పెద్దదైనటువంటి విగ్రహం ఉంది. ఈ శ్రావణ బెలగొల అనేటువంటి ప్రాంతం ఇదంతా ఏ మతానికి సంబంధించింది? జైన మతానికి సంబంధించింది. ఇదంతా కూడా వృషభనాథుడు జైన మతంలో మొట్టమొదటి తీర్థంకరుడు అని చెప్పుకున్నాం. ఈ వృషభనాథుడి తర్వాత భరతుడు పాలించాడు. తర్వాత భరతుడిని ఓడించి బాహుబలి రాజ్యానికి వచ్చాడు. బాహుబలి అంటే ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ గోమటేశ్వరుడు. తన సరౌండింగ్స్లో ఉండేటువంటి అనేక రాజ్యాలను జయించి బాహుబలి అనేటువంటి బిరుదు తీసుకుంటాడు. తర్వాత ఇతనికి ఏమైంది అంటే రియలైజ్ అవుతాడు, ఇంకా రాజ్యాలను జయించకూడదు అని రియలైజ్ అయ్యి జైన మతాన్ని తీసుకొని జైన మతాన్ని ప్రచారం చేస్తాడు ఈ గోమటేశ్వరుడు. ఇతడికి సంబంధించినటువంటి అతి పెద్ద విగ్రహం ఎక్కడ ఉంది అంటే శ్రావణ బెలగొల కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగొల అనేటువంటి ప్రాంతంలో గోమటేశ్వరుడు యొక్క అతి పెద్ద విగ్రహాన్ని నిర్మించింది ఎవరు అంటే చాముండరాయలు అనేటువంటి వ్యక్తి. మైసూర్ రాజ్యానికి చెందినటువంటి మంత్రి చాముండరాయలు క్రీస్తు శకం 982 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. చాముండరాయలు అనేటువంటి వ్యక్తి ఎవరి యొక్క విగ్రహం? గోమటేశ్వరుడి. ఎక్కడ? శ్రావణ బెలగొల. శ్రావణ బెలగొల ఏ మతానికి ప్రముఖ క్షేత్రం అంటే జైన మతానికి సంబంధించినటువంటి ప్రముఖ క్షేత్రం. జైన మతానికి సంబంధించినటువంటి ప్రముఖ క్షేత్రం. ఇది అస్మక రాజ్యానికి సంబంధించినటువంటిది. మీకు ఈ 16 షోడశ మహాజనపదాల్లో అన్నిటికంటే కూడా ప్రసిద్ధి చెందినటువంటి రాజ్యం మగధ రాజ్యం. అన్నిటికంటే ప్రసిద్ధి చెందినటువంటి రాజ్యం ఏంటి అంటే మగధ రాజ్యం. పాటలీపుత్రం లేకపోతే, రాజ్యగృహం లేకపోతే, గిరివ్రజం లేకపోతే పాట్నాను రాజధానిగా చేసుకుని పరిపాలించిన వంశం మగధ వంశం. ఈ మగధ రాజ్యాన్ని 3 వంశాలు మొదట పరిపాలించినటువంటి వంశం హర్యాంక వంశం, దీని తర్వాత శిశునాగ వంశం, దీని తర్వాత వచ్చిందే నందవంశం. హర్యాంక వంశం బింబిసారుడు, శిశునాగ వంశం శిశునాగుడు, నందవంశం ఇది చాలా ప్రసిద్ధి చెందింది మహాపద్మనందుడు. నందవంశాన్ని స్థాపించింది ఎవరు అంటే మహాపద్మనందుడు. హర్యాంక వంశాన్ని స్థాపించింది ఎవరు అంటే బింబిసారుడు. శిశునాగ వంశాన్ని స్థాపించింది శిశునాగుడు. నందవంశాన్ని స్థాపించింది మహాపద్మనందుడు. ఈ నందవంశానికిలో ప్రముఖ రాజు మహాపద్మనందుడు. నందవంశాన్ని స్థాపించింది మహాపద్మనందుడు. భారతదేశంలో మొట్టమొదటి శూద్ర రాజు ఎవరు అంటే మహాపద్మనందుడు. ఒక శూద్రుడు రాజయ్యాడు, ఆయనే మహాపద్ముడు. భారతదేశంలో మొట్టమొదట ఒక మహా సామ్రాజ్య నిర్మాతగా ఎవరిని చెప్తారు అంటే మహాపద్మనందుడిని చెప్తారు. ఈ మహాపద్మనందుడు ఒక మంగలి వ్యక్తి అనేటువంటి భావన ఉండేది. చాలామంది చరిత్రకారులు ఒక మంగలికి జన్మించినటువంటి వ్యక్తిగా చెప్తారు మహాపద్మనందుడిని. ఈ మహాపద్మనందుడు అనేటువంటి వ్యక్తి ఈ షోడశ మహాజనపదాల్లో అన్ని రాజ్యాలను ఓడించేసి దేంట్లో కలిపేశాడు అంటే మగధ సామ్రాజ్యంలో కలిపేశాడు. ఈ మగధ సామ్రాజ్యంలో ఈ అస్మక రాజ్యాన్ని కూడా కలిపేశాడు ఎవరు అంటే మహాపద్మనందుడు. అంటే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి షోడశ మహాజనపదాల్లోని అస్మక రాజ్యాన్ని ఓడించాడు ఎవరు అంటే మహాపద్మనందుడు. ఈ మహాపద్మనందుడు ఈ అస్మక రాజ్యాన్ని ఓడించి ఇక్కడి నుంచి ఈ పోదన్ ప్రాంతం నుంచి ఒక జినా విగ్రహం అంటే జైన మతానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని, ఒక తీర్థంకరుడు యొక్క విగ్రహాన్ని తనతో పాటు తీసుకెళ్ళాడు అని ఎక్కడ మనకు ఆధారం ఉంది అంటే కళింగ ప్రాంతాన్ని పాలించినటువంటి కారవేలుడు అనేటువంటి రాజు, కళింగ ప్రాంతాన్ని పాలించినటువంటి కారవేలుడు అనేటువంటి రాజు
వేయించినటువంటి శాసనం హాతిగుంప శాసనం. వేయించినటువంటి శాసనం ఏంటి అంటే హాతిగుంప శాసనం. ఈ హాతిగుంప శాసనంలో కారవేలుడు అనేటువంటి వ్యక్తి ఏమని చెప్తాడు అంటే అస్మక రాజ్యాన్ని ఈ మహాపద్మనందుడు ఓడించి ఇక్కడ నుంచి ఒక జిన విగ్రహాన్ని తనతో పాటు తీసుకెళ్లాడు అనేటువంటి విషయం ఎవరు చెప్పారు అంటే కారవేలుడు. యాక్చువల్గా కారవేలుడు కూడా ఏ మతాన్ని ప్రోత్సహించాడు? జైన మతాన్ని ప్రోత్సహించడం జరిగింది. కారవేలుడు ఏ మతాన్ని ప్రోత్సహించాడు అంటే జైన మతాన్ని ప్రోత్సహించాడు. హాతిగుంప శాస్త్రాన్ని వేయించిన వాడు ఎవరు అంటే కళింగ కారవేలుడు. ఇది అస్మక రాజ్యానికి సంబంధించినటువంటిది. ఇది ఏంటి అంటే అస్మక రాజ్యానికి సంబంధించినటువంటిది. అస్మక రాజ్యం యొక్క రాజధాని బోధన లేకపోతే పటౌలి. అస్మక రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి వృషభనాథుడు. ఇతని యొక్క కొడుకు భరతుడు పాలించాడు. తర్వాత బాహుబలి బిరుదాంకితుడైనటువంటి గోమటేశ్వరుడు పరిపాలించడం జరిగింది. గోమటేశ్వరుడు యొక్క అతి పెద్ద విగ్రహం అనేటువంటిది ఎక్కడ నిర్మించారు అంటే శ్రావణ బెలగొల అనేటువంటి ప్రాంతంలో నిర్మించినటువంటి వ్యక్తి చాముండరాయలు. ఈ అస్మక రాజ్యాన్ని ఓడించినటువంటి వ్యక్తి మహాపద్మనందుడు. ఓడించి ఇక్కడ నుంచి ఒక చిన్న విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయాడు అని కళింగ కారవేలుడు యొక్క హాతిగుంప శాసనం అనేటువంటిది తెలియచేయడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించిన గ్రంథాల ప్రకారం? జైన మతానికి సంబంధించినటువంటి గ్రంథాల ప్రకారం. విష్ణు పురాణం అనేటువంటిది ఏం చెప్పింది అంటే ఇది పురాణాల ప్రకారం ఒక్కొక్కటి ఒక్కోలా చెప్తాయండి. అష్టాదశ పురాణాలు ఉంటాయి, 18 పురాణాలు ఉంటాయి. మార్కండేయ పురాణమని, వాయు పురాణమని, విష్ణు పురాణమని, ఇలా బ్రహ్మాండ పురాణమని ఇలా పురాణాలు ఉంటాయి. ఈ పురాణాల్లో విష్ణు పురాణం ఏం చెప్పింది అంటే ఉత్తరాదికి చెందినటువంటి ఇద్దరు ఇక్ష్వాకు రాకుమారులు. ఇక్ష్వాక వంశము అనగానే మనకు శ్రీరాముడు గుర్తొస్తాడు, అంతేనా? ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి వాడే కదా శ్రీరాముడు. ఈ ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి ఇద్దరు రాకుమారులు దక్షిణానికి వచ్చి ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి ఇద్దరు రాకుమారులు దక్షిణానికి వచ్చి వీళ్ళు 2 రాజ్యాలను స్థాపించారు. కృష్ణా గోదావరి నదుల ప్రాంతంలో 2 రాజ్యాలను స్థాపించారు. ఒకటి అస్మక రాజ్యం అయితే రెండోది మూలక రాజ్యం. ఒకటి అస్మక కృష్ణా గోదావరి కాదండి, గోదావరి నది ఒడ్డున 2 రాజ్యాలను నిర్మించారు. ఒకటి అస్మక రాజ్యం, రెండోది మూలక రాజ్యం. అస్మక రాజ్యం యొక్క రాజధాని బోధన్ లేకపోతే పటౌలి అని చెప్పుకున్నా. మూలక రాజ్యం యొక్క రాజధాని ప్రతిష్టానపురం. దీనినే ఇప్పుడు ఏమని పిలుస్తున్నాము అంటే పైఠాన్ అని పిలుస్తున్నాం. మహారాష్ట్రలో ఉంటుందండి పైఠాన్ అనేటువంటిది. అసలు అవుతుంది. ఈ విష్ణు పురాణం అనేటువంటిది ఏం చెప్పిద్ది అంటే ఉత్తర భారతదేశం నుండి ఇద్దరు ఇక్ష్వాక రాకుమారులు దక్షిణానికి వచ్చి గోదావరి నదీ తీరాన 2 రాజ్యాలను నిర్మించారు. ఒకటి అస్మక రాజ్యం, దీని రాజధాని బోధన్. రెండోది మూలక రాజ్యం, దీని రాజధాని ప్రతిష్టానపురం అని తెలియజేస్తుంది. ఎవరు అంటే విష్ణు పురాణం అనేటువంటిది. ఇది ఈ అస్మక రాజ్యం గురించి, దాంతోపాటు మూలక రాజ్యం గురించి. ఇంకా ఏమని అంటే ఇంకా మనకు ఈ ప్రాంతంలో ఎవరెవరు పాలించారు, ఎవరు ఉన్నారు అనేటువంటి దానికి సంబంధించి మనకు ఈ విశ్వామిత్రుడి యొక్క సంతతి అనేటువంటిది ఆంధ్ర ప్రాంతానికి, దక్షిణ భారతదేశానికి వచ్చింది అని చెప్పుకున్నాం. ఈ ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనుల కంటే ముందు ఎవరెవరు ఏ జాతుల వాళ్ళు నివసించారు అంటే నాగజాతి వారు. దీనితో పాటు నాగజాతి వాళ్ళతో పాటు యక్ష జాతి వాళ్ళు, దీనితో పాటు దరిదులు, వీళ్ళనే పిశాచులు అంటాం, మహిషకులు, ఇలా వివిధ జాతుల వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో. నాగజాతి వారు ఈ మనకు చాలా మనమందరం కూడా ఏ జాతి అంటే నాగజాతి అని చెప్తాం. మనందరి పేర్లలో చూడండి, నాగేశ్వరరావు కానీ, నాగరాజు కానీ, లేకపోతే ఏదైనా గుడుల దగ్గరికి తీసుకెళ్ళండి, ఇప్పటికీ కూడా మన ఆంధ్ర ప్రాంతంలో నాగా అనేటువంటి పదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.
అంటే మొదట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జాతి ఏంటి అంటే నాగజాతి అనేటువంటిది. మొదట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే నాగజాతి వాళ్ళు. ఏదైనా గుడుల దగ్గరికి వెళ్ళండి, గుడుల దగ్గరికి వెళ్తే పాముల రూపంలో శిల్పాలు అనేటువంటివి చెక్కడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే నార్మల్ పరిస్థితి, అంటే సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మామూలు మనుషులాగే ఉంటారు. కానీ ఆపద సమయాల్లో ఏదైనా కూడా ఆపద అనేటువంటిది కలిగినప్పుడు వీళ్ళు పాముల రూపంలో మారిపోతూ ఉంటారు నాగజాతి వాళ్ళు అనేటువంటి వాళ్ళు. నాగజాతి తర్వాత యక్షజాతి. ఈ నాగజాతి వాళ్ళు, యక్షజాతి వాళ్ళు, దరిద్రులు, మహిషకులు వీళ్ళందరూ కూడా ఏ ప్రాంతంలో నివసించారు అంటే ఈ కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నివసించారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ నాగజాతి అనేటువంటి దానికి నాయకుడు ఎవరు అంటే నాగముచలిందుడు అనేటువంటి వ్యక్తి. నాగజాతి ప్రజలకు నాయకుడు ఎవరు అంటే నాగముచలిందుడు అనేటువంటి వ్యక్తి. ఆంధ్ర ప్రాంతంలో లేకపోతే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి జాతి ఏంటి అంటారు నాగజాతి అనేటువంటిది. మొట్టమొదటిసారిగా బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి జాతి నాగజాతి. మనకు ఈ నాగజాతి ప్రజలు ఎక్కడ నివసించారు అంటే కృష్ణా గోదావరి నదీ ముఖద్వారంలో నివసించారు అని గౌతమ బుద్ధుడు స్వయంగా దక్షిణాదికి వచ్చి నాగార్జునకొండ ప్రాంతంలో, అంటే నాగార్జునకొండ అంటే ఇప్పుడు ఏమీ లేదండి, నల్గొండ సరిహద్దు, దీంతోపాటు ఇటువైపు ఉండేటువంటి మాచర్ల బార్డర్, ఇటు వెళ్ళేటప్పుడు ఈ విజయపురి అనేటువంటి ప్రాంతంలో, ఈ నాగార్జునకొండ అనేటువంటి ప్రాంతంలో ఈ నాగముచలిందుడికి స్వయంగా బౌద్ధం ఉపదేశించాడు అని, అంటే గౌతమ బుద్ధుడు స్వయంగా దక్షిణాదికి వచ్చి నాగముచలిందుడికి బౌద్ధ మతం అనేటువంటి దాన్ని ఉపదేశించాడు అని, నాగముచలిందుడు బౌద్ధ మతం స్వీకరించాడు అని, నాగజాతి వాళ్ళందరూ కూడా బౌద్ధ మతం స్వీకరించారు అని ఎలా తెలుస్తుంది అంటే నాగార్జునకొండ దగ్గర ఒక శిల్పం అనేటువంటిది దొరుకుతుంది. గౌతమ బుద్ధుడికి నాగముచలిందుడు తన యొక్క పడగలతోటి నీడ కల్పిస్తున్నట్టు, తన యొక్క పడగలతోటి నీడ ఇస్తున్నట్టు ఉండేటువంటి శిల్పం ఎక్కడ దొరికింది అంటే నాగార్జునకొండలో దొరికింది. దీనిని బట్టి గౌతమ బుద్ధుడు ఈ నాగజాతి వాళ్ళకి బౌద్ధం ఉపదేశించాడు అని తెలియజేస్తుంది. నాగజాతికి చెందినటువంటి నాయకుడు నాగముచలిందుడు. మనకు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఉంటాయి. గౌతమ బుద్ధుని యొక్క పూర్వ జన్మలను ఏమని పిలుస్తారు అంటే జాతక కథలు. బుద్ధుడి యొక్క పూర్వ జన్మల గురించి చెప్పేటువంటి స్టోరీస్ని ఏమని పిలుస్తారు అంటే జాతక కథలు. ఈ జాతక కథల్లో ఒక జాతక కథ ఏంటి అంటే భీమసేన జాతకం. జాతక కథ అనగానే ఏం గుర్తు రావాలి? బుద్ధుడి యొక్క పూర్వజన్మలు. బుద్ధుడు అనేటువంటిది ఒక జన్మ. బుద్ధుడి కంటే ముందు దాదాపు 540 పూర్వజన్మలు ఉండేటివని, అంటే ఒక్కొక్క జన్మలో ఒకసారి చీమగా, ఒకసారి గేదెగా, ఒకసారి పందిగా, అంటే మనిషి రూపంలోనే కాదు వివిధ జన్మలు ఉండేటివని, ప్రతి జన్మ కూడా ఏదో ఒక కారణం కోసం జన్మించింది అని, ఈ పూర్వ జన్మల గురించి తెలియజేసేటువంటి గ్రంథాలను జాతక కథలు అని పిలిచారు. బుద్ధుడి యొక్క పూర్వజన్మల గురించి చెప్పేటువంటి కథలను జాతక కథలు అని పిలిచాం. ఈ భీమసేన జాతకం అనేటువంటిది ఏం చెప్పింది అంటే కృష్ణానది ముఖద్వారం, అంటే కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఏమని పిలిచింది అంటే నాగదేశం, లేకపోతే వజ్రదేశం, లేకపోతే మంజీర దేశంగా పిలవడం జరిగింది. భీమసేన జాతకం అనేటువంటిది ఏ మతానికి సంబంధించింది? బౌద్ధ మతానికి సంబంధించింది. బుద్ధుడి యొక్క పూర్వజన్మల గురించి చెప్పింది. భీమసేన జాతకం ఏం చెప్పింది అంటే నాగదేశం, లేకపోతే వజ్రదేశం, మంజీర దేశాన్ని గురించి చెప్పింది. అంటే నాగదేశం అంటే నాగులు నివసించినటువంటి ప్రాంతం, నాగజాతి వాళ్ళు నివసించినటువంటి ప్రాంతం. ఏ ప్రాంతం? కృష్ణానది పరివాహక ప్రాంతం అనేటువంటిది. కృష్ణానది పరివాహక ప్రాంతం. దీన్ని నాగదేశంగా ఏ జాతక కథ చెప్పింది అంటే భీమసేన జాతకం అనేటువంటిది. దీనితో పాటు ఇంకా భీమసేన జాతకం అనేటువంటిది ఒక పదాన్ని అండి, ఆంధ్ర పదం అనేటువంటిది కూడా, ఆంధ్ర పదం అంటే ఆంధ్ర ప్రాంతం అని. ఈ ఆంధ్ర పదం అనేటువంటి ఈ మాటను కూడా ప్రస్తావించింది ఎవరు అంటే భీమసేన జాతకం.
అంటే ఈ నాగులు లేకపోతే ఈ నాగులు అనేటువంటి వాళ్ళు నివసించేటువంటి ఈ ప్రాంతమే ఆంధ్ర పదం అని చెప్పింది. ఎవరు అంటే భీమసేన జాతకం అనేటువంటిది. అదేవిధంగా భీమసేన జాతకం అనేటువంటిది ఆంధ్ర ప్రాంతంలో వస్త్ర వ్యాపారం అనేటువంటిది చాలా బాగా జరిగేది అనేటువంటిది కూడా తెలియజేసింది. ఏ జాతకం అంటే భీమసేన జాతకం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భీమసేన జాతకం ఏమేం చెప్పింది అంటే ఆంధ్ర పదం గురించి చెప్పింది. ఎగ్జామ్లో అడుగుతాడు, ఆంధ్ర పదం గురించి ప్రస్తావించినటువంటి జాతక కథ ఏంటి, లేకపోతే ఆంధ్ర పదం గురించి చెప్పినటువంటి జాతకం ఏంటి? భీమసేన జాతకం. లేకపోతే నాగదేశం లేకపోతే వజ్రదేశం అని ఏ జాతక కథ చెప్పింది? భీమసేన జాతకం అనేటువంటిది. ప్రాచీన కాలంలో వస్త్ర వ్యాపారం బాగా జరిగేది అని ఏ జాతక కథ చెప్పింది? భీమసేన జాతకం అనేటువంటిది తెలియజేస్తుంది. ఏం చెప్పింది అంటే భీమసేన జాతకం. ఇది నాగజాతికి సంబంధించినటువంటిది. నాగజాతి నాయకుడు ఎవరని చెప్పాను అంటే నాగముచ్చలేంద్రుడు. నెక్స్ట్ చూద్దాం యక్షజాతి. ఈ యక్షజాతి వాళ్ళు ఏ ప్రాంతాన్ని అంటే నాగజాతి తర్వాత వచ్చినటువంటి జాతి యక్షజాతి అనేటువంటిది. ఈ యక్షజాతి అనేటువంటిది దీనికి బట్టిప్రోలు ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. అంటే బట్టిప్రోలు అంటే ఇప్పుడు గుంటూరు జిల్లాలో రేపల్లె దగ్గరే ఉంటుందండి బట్టిప్రోలు అనేటువంటి ప్రాంతం. మొదట వీళ్ళందరూ నాగజాతి వాళ్ళు ఏ ప్రాంతాన్ని ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం, ఇక్కడ ఉండేటువంటి నాగార్జునకొండ పరిసర ప్రాంతాలు. నాగజాతి అంతరించిన తర్వాత ఎవరు వచ్చారు? యక్షజాతి. ఈ యక్షజాతి వాళ్ళు ఏ ప్రాంతంలో నివసించారు అంటే బట్టిప్రోలు ప్రాంతంలో నివసించడం జరిగింది. వీళ్ళు కూడా బౌద్ధ మతస్థులే. నాగజాతి వాళ్ళు మొట్టమొదటిసారిగా బౌద్ధాన్ని స్వీకరించింది నాగజాతి వాళ్ళు. వీళ్ళ తర్వాత బౌద్ధాన్ని వచ్చినటువంటి యక్షజాతి కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఈ యక్షజాతికి సంబంధించినటువంటి బట్టిప్రోలు ప్రాంతాన్ని పాలించినటువంటి మొట్టమొదటి ప్రముఖ రాజు ఎవరు అంటే కబీరకుడు లేకపోతే కుబీరకుడు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్. ఎందుకు రిపీటెడ్ క్వశ్చను అంటే ఈ బట్టిప్రోలు ప్రాంతాన్ని పాలించినటువంటి కుబీరకుడు అనేటువంటి రాజు ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఒక శాసనం వేయించాడు. ఆ శాసనమే బట్టిప్రోలు శాసనం. ఆ శాసనం ఏంటి అంటే బట్టిప్రోలు శాసనం వేయించాడు. అదేవిధంగా ఈయన ఒక స్తూపాన్ని నిర్మించాడు, బట్టిప్రోలు స్తూపం. చాలా చాలా ఇంపార్టెంట్, ఎప్పుడూ అడిగేటువంటి బుక్ అండి బట్టిప్రోలు స్తూపం. ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి శాసనం బట్టిప్రోలు శాసనం, మొట్టమొదటి స్తూపం బట్టిప్రోలు స్తూపం. స్తూపం అంటే మనకు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలు అని తెలుసు. ఈ స్తూపాలు అనేటువంటివి బుద్ధుడి యొక్క అస్థికలపైన కానీ, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గురువుల యొక్క అస్థికలపైన కానీ, లేకపోతే బౌద్ధ మత గ్రంథాలపై కానీ, లేకపోతే ఏమీ ఉండవండి. జస్ట్ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా భూమి లోపల పెట్టి ఒక నిర్మాణం ఒక స్తూపంలాగా నిర్మించడం జరుగుతుంది. ఇవి స్తూపాలు. 3 రకాల స్తూపాలు ఉంటాయి. ఒక రకమైనటువంటి స్తూపంలో బుద్ధుడి యొక్క అస్థికలు కానీ, లేకపోతే బౌద్ధ మత గురువుల యొక్క అస్థికలు కానీ లోపల పెట్టి ఎముకలు పెట్టి స్తూపం నిర్మిస్తారు. రెండో రకమైనటువంటిది ఏంటి అంటే ఈ బౌద్ధ మతస్థులకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలను భూమిలో పెట్టి స్తూపం నిర్మిస్తారు. మూడో రకమైనటువంటివి ఏంటంటే ఏమీ ఉండవు, జస్ట్ స్తూపం అనేటువంటిది నిర్మించడం జరుగుతుంది. 3 రకాల స్తూపాలు ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. బట్టిప్రోలు స్తూపంలో ఇతను బుద్ధుని యొక్క అస్థికలను పెట్టాడు, దానితో పాటు ముత్యాలను పెట్టాడు, పూలను పెట్టాడు, ఒక కుంకుమ భరిణిని పెట్టాడు. వీటన్నిటినీ పెట్టి బట్టిప్రోలు స్తూపాన్ని నిర్మించడం జరిగింది. బట్టిప్రోలు స్తూపాన్ని నిర్మించాడు ఎవరు అంటే కుబీరకుడు. ఇదే అడుగుతాడు ఎప్పుడు కూడా. బట్టిప్రోలు స్తూప నిర్మాత ఎవరు? కుబీరకుడు. ఆంధ్ర ప్రాంతంలో లేకపోతే దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి బౌద్ధ స్తూపం ఏంటి? బట్టిప్రోలు స్తూపం. క్రీస్తుపురం 3వ శతాబ్దానికి సంబంధించింది బట్టిప్రోలు స్తూపం అనేటువంటి. ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి శాసనం ఏంటి? బట్టిప్రోలు శాసనం. ఏ భాషలో వేశాడు అంటే ప్రాకృత భాషలో వేశాడు. ఏ భాషలో అంటే ప్రాకృత భాషలో వేయడం జరిగింది. ఏ లిపిలో ఉంది అంటే బ్రహ్మీ లిపిలో ఉంది. ఏ లిపిలో ఉంది అంటే బ్రహ్మి. ప్రాచీన కాలంలో ఉండేటువంటి
అతి ప్రాచీనమైన భాషలో ప్రాకృత భాష చాలా ప్రాచీనమైనటువంటిది. ఈ ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో వేసినటువంటిది బట్టిప్రోలు శాసనం వేయించింది కుబీరకుడు అనేటువంటి వ్యక్తి. ఈ శాసనంలో ఏముండిద్ది అంటే నిగమ సభల సహాయంతో నిగమ సభల సహాయంతో అంటే ఇప్పుడు ఉంటాయి చూడండి, మనము గ్రామ ప్రాంతాల్లో అయితే వార్డు కమిటీలు లేకపోతే వార్డులు లేకపోతే పరిపాలించడానికి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, అదేవిధంగా నిగమ సభల సహాయంతో ఈ బట్టిప్రోలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాను అంటాడు. ఎవరు అంటే కుబీరకుడు అనేటువంటి వ్యక్తి వేయించినటువంటి శాసనం బట్టిప్రోలు శాసనం. ఏ భాష అంటే ప్రాకృత భాష, ఏ లిపి అంటే బ్రహ్మీ లిపి. ఈయన బట్టిప్రోలు స్తూపాన్ని నిర్మించాడు. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీనమైనటువంటి బౌద్ధమత స్తూపం బట్టిప్రోలు స్తూపం. మరి భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి స్తూపం ఏంటి? పిప్రవాహ. భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి బౌద్ధ స్తూపం ఏంటి అంటే పిప్రవాహ. భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి బౌద్ధ స్తూపం ఏంటి అంటే పిప్రవాహ. మరి భారతదేశంలో అతి పెద్దదైనటువంటి బౌద్ధ స్తూపం ఏంటి? సాంచి. భారతదేశంలో అతి పెద్దదైనటువంటి బౌద్ధ స్తూపం ఏంటి అంటే సాంచి. ఈయన చూడండి, బట్టిప్రోలు స్తూపాన్ని అశోకుడి కంటే ముందే నిర్మించాడు. అశోకుడు వచ్చిన తర్వాత ఈ బౌద్ధ స్తూపాల నిర్మాణం అనేటువంటిది చాలా ఎక్కువగా జరిగింది. అశోకుడి కంటే ముందే ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం ఉండేది. నాగజాతి వాళ్ళు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. తర్వాత వచ్చినటువంటి యక్షజాతి వాళ్ళు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. మీరు ఇప్పుడు చూడండి, అమరావతి స్తూపం అనేటువంటిది ఉంది. ఈ అమరావతి స్తూపాన్ని ఎవరు నిర్మించారు? అమరావతి స్తూపం అనేటువంటిది అశోకుడి కంటే ముందే ఉండేది. యాక్చువల్గా భారతదేశంలో స్తూపాల నిర్మాత అంటే ముందుగా మనం ఎవరిని చెప్తాం? అశోకుడిని చెప్తాం. అశోకుడి కంటే ముందే ఆంధ్ర ప్రాంతంలో అమరావతి స్తూపం ఉండేది. ఈ అమరావతి స్తూపాన్ని ఎవరు నిర్మించారు అంటే నాగరాజు లేకపోతే వీలుడు అనేటువంటి వ్యక్తి. నాగరాజు లేకపోతే వీలుడు. నాగరాజు అనగానే ఏం గుర్తొస్తుంది? నాగజాతి వాళ్ళు, అంతేనా? అమరావతి స్తూపాన్ని నిర్మించింది ఎవరు అంటే నాగరాజు లేకపోతే వీలుడు అనేటువంటి వ్యక్తి. ఇంకొకటి చూడండి, మనకి తెలుగులో మొట్టమొదటి పదంగా దేన్ని చెప్తాం? నాగబు. తెలుగులో మనకు లభించినటువంటి మొట్టమొదటి పదం ఏంటి? నాగబు. ఎక్కడుంది? అమరావతి స్తూపంలో ఉంది. ఎక్కడుంది అంటే అమరావతి స్తూపం పైన నాగబు అనేటువంటి పదం. అంటే దాన్ని బట్టి కూడా ఏం తెలియజేస్తుంది? నాగజాతి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు అని తెలియజేస్తుంది కదా. అంటే ఈ ప్రాంతాన్ని మొదట నాగజాతి వాళ్ళు, తర్వాత యక్షజాతి వాళ్ళు, ఇలా ఈ నాగజాతి వాళ్ళు యక్షజాతి వాళ్ళు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివసించారు అని తెలియజేస్తుంది. మనం అమరావతి స్తూపం అనేటువంటి దాన్ని ఎవరు నిర్మించారు అంటే నాగరాజు లేకపోతే వీలుడు అనేటువంటి వ్యక్తి నిర్మించడం జరిగింది. తెలుగులో మొట్టమొదటి పదంగా ఏం చెప్తాము అంటే నాగబు అనేటువంటి పదం ఎక్కడ ఉంది అంటే అమరావతి స్తూపంలో నిర్మించడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే శాతవాహనుల కంటే ముందున్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా. నాగజాతి వాళ్ళ గురించి, యక్షజాతి వాళ్ళ గురించి, వీళ్ళందరూ కూడా ఒకే సమయంలో అంటే ఒక్కొక్క జాతులుగా నివసించేటువంటి వాళ్ళు. వీళ్ళు అప్పట్లో అంతా కూడా ఒక పెద్ద ప్రాంతంగా ఏమీ ఉండేది, తెగలుగా నివసించేటువంటి వాళ్ళు. ఒక్కొక్క తెగ అంటే నాగజాతి ఒక తెగ, యక్షజాతి ఒక తెగ, దరిద్రులు ఒక తెగ, మహిషకులు ఒక తెగ, ఇలా తెగలుగా నివసించేటువంటి వాళ్ళు. మీరు కారవేలుడు అనేటువంటి వ్యక్తి ఏ వంశం వాడు అంటే మీరు మహిషక వంశం అనగానే మీకేం మహిషక వంశం లేకపోతే మహామేఘవాహన వంశం అని పిలుస్తాం. మహిషక వంశం లేకపోతే మహామేఘవాహన వంశం. ఎవరు? కళింగ కారవేలుడు యొక్క వాహనం అనగానే మనకేం గుర్తొస్తుంది? మూషికం గుర్తొస్తుంది. మూషికం అంటే ఎలుక. అంటే ఈ మహిషకులు అనేటువంటి వాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అని చెప్పచ్చు? కళింగ ప్రాంతాన్ని పరిపాలించారు. అంటే ఒరిస్సా కళింగ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు మహిషకులు అని చెప్పడం జరుగుతుంది. ఒరిస్సా కళింగ ప్రాంతాన్ని మహిషకులు అనేటువంటి వాళ్ళు పాలించారు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరికి సంబంధించింది అంటే నాగజాతి వాళ్ళకి, యక్షజాతి వాళ్ళకు సంబంధించినటువంటిది. దీనితో పాటు ఇంకా ప్రముఖ అంటే ఇప్పుడు కుబీరకుడు గురించి చెప్పుకున్నాం, నాగముచ్చలేంద్రుడి గురించి కూడా చెప్పుకున్నాం. దీని తర్వాత మరి ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేసింది ఎవరు అంటే
ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేసింది అశోకుడు పంపించినటువంటి బౌద్ధ మత గురువు ఉంటాడు, మహదేవ భిక్షువు. ఆయన పేరు ఏంటి అంటే మహదేవ భిక్షువు. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేసింది మహదేవ భిక్షువు. ఇతను అమరావతి స్తూపాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాడు, దాన్ని డెవలప్ చేస్తాడు అశోకుడి కాలంలో. యాక్చువల్గా ఒకరి కాలంలో నిర్మించింది కాదు అమరావతి స్తూపం. అది ఇప్పుడైతే అదే అమరావతి స్తూపం మొత్తం కూడా కొలాక్స్ డిమోలిషన్ స్టేజ్లో ఉంది. కాకపోతే అది బాగా 13th 12th సెంచరీలో బాగా పెద్ద నిర్మాణం లాగా ఉండేది. తర్వాత అదంతా డిమోలిష్ అయిపోయింది, అది వేరే విషయం. మొదట నాగజాతి వాళ్ళు దాన్ని నిర్మించినప్పటికీ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ రావడం జరిగింది. ఈ అశోకుడు దక్షిణ భారతదేశానికి బౌద్ధ మత ప్రచారం కోసం పంపించినటువంటి గురువు మహదేవ భిక్షువు. ఈ మహదేవ భిక్షువు దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేశాడు. అదేవిధంగా అమరావతి స్తూపాన్ని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశాడు ఈ మహదేవ భిక్షువు అనేటువంటి వ్యక్తి. ఎగ్జామ్లో ఇదే అడుగుతాడు, దక్షిణ భారతదేశంలో బౌద్ధ మత ప్రచారం కోసం అశోకుడు పంపించిన బౌద్ధ మత గురువు ఎవరు అంటే మహదేవ భిక్షువు అనేటువంటి వ్యక్తి. మహదేవ భిక్షువు అనేటువంటి వ్యక్తి. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటిది. దీనితో పాటు అశోకుడు అంటే ఇంతకుముందు నేను ఒక ఆర్డర్ ప్రకారం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంతకుముందు అస్మక రాజ్యం అనేటువంటి దాని గురించి చెప్పాను, మూలక రాజ్యం అనేటువంటి దాని గురించి చెప్పాను. అస్మక రాజ్యాన్ని మహాపద్మనందుడు ఓడించాడు అని చెప్పాను. మరి మహాపద్మనందుడి తర్వాత ధననందుడు వచ్చాడు. ధననందుడిని అంటే చంద్రగుప్తుడు ఓడించి ఏ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. చంద్రగుప్తుడు ఓడించి ఏ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. క్రీస్తు పూర్వం 321లో క్రీస్తు పూర్వం 321లో మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించింది ఎవరు అంటే మౌర్య చంద్రగుప్తుడు. చాణక్యుడు లేకపోతే విష్ణుకుండినుడు అని మీకు చాణక్యుడు లేకపోతే విష్ణుగుప్తుడు అండి. చాణక్యుడు లేకపోతే విష్ణుగుప్తుడు యొక్క సహాయంతో ఈ మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు 321వ సంవత్సరంలో. ఆయనే కౌటిల్యుడు అని కూడా పిలుస్తామండి. చాణక్యుడు లేకపోతే ఈ కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఆయన యొక్క సహాయంతో చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు 321వ సంవత్సరంలో. ఇదే భారతదేశంలో మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం ఈ మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది టోటల్ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించింది. ఈ మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఆంధ్ర ప్రాంతం అనేటువంటిది. మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఆంధ్ర ప్రాంతం అనేటువంటిది. మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఆంధ్ర ప్రాంతం ఉండేది అని ఎలా తెలుస్తుంది అంటే మనకు అశోకుడు వేయించినటువంటి శాసనాలు ఉన్నాయి. అశోకుడు వేయించినటువంటి శాసనాలు ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం, కర్నూలు జిల్లాలో ఉంటాయండి రెండు కూడా. ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం. దీనితో పాటు మనకు ధాన్య కటకం అంటే ప్రస్తుతం అమరావతి అండి. ధాన్య కటకం దగ్గర తూర్పుగోదావరి జిల్లాలోని కొట్టాం అనేటువంటి ప్రాంతంలో అశోకుడి యొక్క శాసనాలు దొరికాయి. భారతదేశంలో అంటే మన దక్షిణ భారతదేశంలో లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఎవరి శాసనాలు లభించాయంటే అశోకుడి శాసనాలు లభించాయి. అశోకుడు వేయించినటువంటి ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం ఏ జిల్లాలో లభించాయంటే కర్నూలు జిల్లాలో లభించాయి. ఎర్రగుడి శాసనం అనేటువంటిది ఏ లిపిలో అంటే ఎలా వేయబడింది అంటే బోస్ట్రోఫెడాన్. బోస్ట్రోఫెడాన్ అంటే మీకు సింధు ప్రజల లిపి అంటే ఏం చెప్తారు? సర్పలేఖనం అంటాం. అంటే ఎలా? ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు ఇలా ఉండేటువంటి దాన్ని ఏమంటాం? సర్పలేఖనం అని పిలుస్తాం. దీనిని బోస్ట్రోఫెడాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఎర్రగుడి శాసనాన్ని కూడా ఎలా రాశారు అంటే ముందు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఇలా రాయడం జరిగింది. ఏ శాసనం అంటే ఎర్రగుడి శాసనం. ఏ భాషలో? మనకు మౌర్యుల యొక్క రాజభాష అనగానే ప్రాకృతం గుర్తు రావాలి. మౌర్యుల యొక్క శాసన భాష అనగానే ప్రాకృతం గుర్తు రావాలి.
మౌర్యుల యొక్క లిపి అనగానే బ్రహ్మీ లిపి గుర్తు రావాలి. అంటే ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం, లేకపోతే ధాన్యకటకం కొట్టంలో ఉండేటువంటి శాస్త్రాలు అన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృత భాషలో ఉన్నాయి. ఏ లిపిలో ఉన్నాయి? బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ఏ లిపిలో ఉన్నాయంటే బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను శాతవాహనుల కంటే ముందు ఆంధ్ర ప్రాంత పరిస్థితుల గురించి చెప్తున్నానండి. మొదట అస్మక రాజ్యం అంటే షోడశ మహాజనపదాల్లో ఏకైక దక్షిణ భారతదేశ రాజ్యం అస్మక రాజ్యం అని చెప్పుకున్నాం. దీని తర్వాత ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఈ రాజ్యాన్ని నందవంశానికి సంబంధించి మహాపద్మనందుడు ఓడించాడు అని చెప్పుకున్నాం. నందవంశం పరిపాలించింది అని చెప్పుకున్నాం ఈ ఆంధ్ర ప్రాంతం. నందవంశం తర్వాత మౌర్య వంశం పరిపాలించింది. ఈ మౌర్యులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు. మౌర్యులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే శాతవాహనులు. శాతవాహనులు ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రులు. ఇద్దరు కూడా ఒకటేనండి. ఆంధ్రులున్నా శాతవాహనులన్నా కూడా ఇద్దరు కూడా ఒకటే. ఈ ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు లేకపోతే శాతవాహనులు వాళ్ళు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించకముందు ఎవరికి సామంతులుగా ఉండేవాళ్ళు అంటే మౌర్యులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు. మౌర్యులకు సామంతులుగా ఉంటూ మౌర్య వంశం ఎప్పుడైతే అంతమైపోయిందో వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకోవడం జరిగింది. ఇది నాగజాతి, యక్షజాతి, దాంతోపాటు అగస్త్యుడు అందరి గురించి అంటే అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి గురించి కూడా మీకు ఒక ఐడియా అనేటువంటిది ఇస్తూ ఉన్నాం. ఇంకొకటి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనేటువంటి వ్యక్తి. ఇతను కూడా ఒక రాజండి. శ్రీకాకుళం అనేటువంటిది ఎక్కడ ఉండిద్ది అంటే దివిసీమ ప్రాంతంలో ఉంది. దివిసీమ అంటే మనం అవనిగడ్డ వెళ్ళే రూటు చూడండి, కరకట్ట మీదుగా అవనిగడ్డ వెళ్ళే రూటు ఈ శ్రీకాకుళం అనేటువంటి ఊరుంటుంది. ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్ ఉంటుందండి. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అని పిలవడం జరుగుతుంది. ఈ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఒక రాజు అండి. ఆంధ్ర ప్రాంతపు లేకపోతే ఈ ఆంధ్ర రాజ్యవంశాలకు మూల పురుషుడిగా ఎవరిని చెప్తారంటే ఈ ఆంధ్ర మహావిష్ణువు అనేటువంటి వ్యక్తిని చెప్తారు. ఇతను రాజు అండి. ఈ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనేటువంటి వ్యక్తిని ఈ ఆంధ్ర ప్రజల యొక్క మూల పురుషుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనేటువంటి ఇతనికి సంబంధించినటువంటి ఈ ఆలయం అనేటువంటిది శ్రీకాకుళం అంటే దివిసీమ ప్రాంతంలోని శ్రీకాకుళం వద్ద ఉంది. మనకు ఎక్కడ దీని గురించి తెలుస్తుంది అంటే ఆముక్త మాల్యాద అనేటువంటి గ్రంథంలో తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి వ్యక్తి తన ఉత్తర దేశ దండయాత్రలో భాగంగా ఒడిస్సాను గజపతులను ఓడించడానికి వెళ్తున్నప్పుడు ఈ ప్రాంతాలన్నింటినీ ఓడించి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్లో విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత అతనికి కలలో ఈ ఆంధ్ర మహావిష్ణువు కనిపించి తెలుగు భాషలో ఒక గొప్ప గ్రంథాన్ని రాయమని శ్రీకృష్ణదేవరాయలను కోరితే శ్రీకృష్ణదేవరాయలు అక్కడే ఆముక్త మాల్యాద అనేటువంటి గ్రంథాన్ని స్టార్ట్ చేశాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఈ ఆముక్త మాల్యాద అనేటువంటి గ్రంథంలోనే ఏముంటుంది అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి పదాన్ని అంటే మొట్టమొదటిసారిగా వాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఏ గ్రంథంలో అంటే ఆముక్త మాల్యాద. ఇక్కడ నేను ఏం చెప్పాను అంటే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గురించి చెప్పాను. ఇతను రాజు, దివిసీమ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజు, ఆంధ్రులకు మూల పురుషుడిగా చెప్పబడేటువంటి వ్యక్తి. ఈ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కలలో కనిపించి శ్రీకృష్ణదేవరాయల చేత రాపించినటువంటి గ్రంథమే ఆముక్త మాల్యాద. ఆముక్త మాల్యాదలో ఏమని ఉంటుంది అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటిది. దీనికి అంటే ఒక చిన్న కాంట్రవర్సీ కూడా ఉంటుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి దాన్ని మొదట శ్రీకృష్ణదేవరాయల కంటే ముందే వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే ఇతను వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వ్యక్తి రాశాడు. వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వ్యక్తి రెడ్డిరాజుల కాలం వాడు. ఈ వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వ్యక్తి
ముందే దీన్ని దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి ఈ పదాన్ని దీనిని ముందే రాశాడు వినుకొండ వల్లభామాత్యుడు. కాకపోతే ఇది ప్రచారంలోకి రాలేదు. దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాగా పాపులర్ అయింది ఎవరు రాసిన తర్వాత అంటే శ్రీకృష్ణదేవరాయలు రాసిన తర్వాత. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి ఈ పదాన్ని మొదటిసారిగా వాడినటువంటి వ్యక్తి, రాసినటువంటి వ్యక్తి అని ఎగ్జామ్లో ఇస్తే ఏమని పెట్టాలి? శ్రీకృష్ణదేవ. ఒకవేళ చూడండి శ్రీకృష్ణదేవరాయలు లేకుండా వినుకొండ వల్లభామాత్యుడు ఉంటే మాత్రం వినుకొండ వల్లభామాత్యుడు, రెండూ ఉంటే మాత్రం శ్రీకృష్ణదేవరాయలకు మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా? ఇది ఎవరికి సంబంధించింది అంటే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుకు సంబంధించినటువంటిది. ఇంకా ఈ శాతవాహనుల కంటే ముందు ఇంకా ఉండేటువంటి రాజ్యం గురించి చెప్పుకుందాం. సదా రాజ్యం. మీకు ఇంతకుముందు చెప్పాను, నాగజాతి వాళ్ళ గురించి చెప్పాను, బట్టిప్రోలు రాజ్యం గురించి చెప్పాను. సదా రాజ్యం అనేటువంటిది ఈ ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటివి. ధాన్య కటకంను రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వాళ్ళు సదా రాజ్యపు రాజులు. ఈ సదా రాజ్యం రాజులు ధాన్య కటకాన్ని రాజధాని, ధాన్య కటకము అంటే అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. మనకు శాతవాహనుల్లో 24వ రాజైనటువంటి వాసిష్ఠీపుత్ర శాతకర్ణి. ఈ వాసిష్ఠీపుత్ర శాతకర్ణి అనేటువంటి వ్యక్తి ఈ సదా రాజ్యాన్ని అంతం చేసి తన యొక్క రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధాన్య కటకంకు మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే వాసిష్ఠీపుత్ర శాతకర్ణి. ఈ వాసిష్ఠీపుత్ర శాతకర్ణి కాలం నుండే అమరావతి అనేటువంటి దానికి ప్రాధాన్యత అనేటువంటిది రావడం జరిగింది. అమరావతి అనేటువంటిది బాగా అభివృద్ధి చెందింది ఎవరి కాలంలో అంటే వాసిష్ఠీపుత్ర శాతకర్ణి కాలంలో. ఎవరు అంటే ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క కొడుకు వాసిష్ఠీపుత్ర శాతకర్ణి. ఇతని కాలంలోనే సదా రాజ్యాన్ని అంతం చేసి, ధాన్య కటకాన్ని పాలిస్తున్నటువంటి సదా రాజ్యాన్ని అంతం చేసి ఇక్కడ తన యొక్క రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ఎక్కడికి మార్చాడు అంటే ధాన్య కటకంకు మార్చాడు వాసిష్ఠీపుత్ర శాతకర్ణి. ఇంకొక రాజవంశం వీరాపురం రాజులు అనేటువంటి వాళ్ళు. ఈ వీరాపురం రాజులు రాయలసీమ ప్రాంతాన్ని, నందికొట్కూరు ప్రాంతాన్ని పాలించినటువంటి వాళ్ళు ఈ వీరాపురం రాజులు. వీళ్ళు హిందువులండి. భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి హిందూ రాజులుగా వీరాపురం రాజులు చెప్తారు. వీళ్ళు భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి హిందూ దేవాలయాలను కూడా నిర్మించినటువంటి వాళ్ళు. మనకు దేవాలయాల నిర్మాణం అనేటువంటిది మొదట్లో జరగదు. మొదట్లో స్తూపాల నిర్మాణమే జరిగింది. మీరు చూడండి, అశోకుడు ఏం నిర్మించాడు? స్తూపాలు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్తూపాలను నిర్మించాడు. కానీ దేవాలయాల నిర్మాణం ఎవరి కాలం నుంచి స్టార్ట్ అయింది? గుప్తుల కాలం నుంచి స్టార్ట్ అయింది. గుప్తుల కాలం నుంచే దేవాలయాల నిర్మాణం అనేటువంటిది స్టార్ట్ అయింది. అంతకుముందు దేవాలయాలు లేవు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్తూపాలు ఉండేటివి. మరి హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయాలను భారతదేశంలోనే మొదటిసారిగా నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే వీరాపురం రాజులు. ఈ వీరాపురం రాజులు హిందూ దేవాలయాలను నిర్మించడం జరిగింది. నంద్యాల, నందికొట్కూరు పరిసర ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు, శివాలయాలు, శివలింగాలను నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు అంటే వీరాపురం రాజులు అనేటువంటి వాళ్ళు. ఇంకొకటి గుడిమల్లం రాజ్యం. రేణిగుంట ప్రాంతం అండి, చిత్తూరు దగ్గర, చిత్తూరు జిల్లాలోని రేణిగుంట ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఈ గుడిమల్ల రాజ్యం అనేటువంటిది. మనకి ఎప్పుడు అడిగేటువంటి బిట్టు, భారతదేశంలో అతి ప్రాచీనమైన శివలింగం దొరికినటువంటి ప్రదేశం. భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి శివలింగం ఏంటి? గుడిమల్లం అనేటువంటి శివలింగం. ఎక్కడ, ఏ జిల్లాలో ఉంది? చిత్తూరు జిల్లాలో ఉంది. అతి ప్రాచీనమైన శివలింగం, భారతదేశంలోని అతి ప్రాచీనమైన శివలింగం గుడిమల్లం చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది ఏకముఖ శివలింగం. శివుడు ఒక మరగుజ్జు పైన నిలబడి నాట్యం చేస్తున్నట్లు ఉంటుంది. శివలింగం అనేటువంటిది ఎలా, ఏ ఆకారంలో ఉంటుంది? ఒక ఏకముఖ శివలింగం ఒక మరగుజ్జు పైన నిలబడి నాట్యం చేస్తున్నట్లు ఉంటుంది ఈ గుడిమల్లంలో ఉండేటువంటి శివలింగం. ఇది ఎవరికి సంబంధించింది అంటే గుడిమల్లం. ఈ గుడిమల్లం అనేటువంటి ప్రాంతాన్ని గుడిమల్లం రాజ్యం పరిపాలించుంటుంది. ఈ గుడిమల్లం అనేటువంటి ప్రాంతంలో దొరికినటువంటిదే అతి ప్రాచీనమైనటువంటి శివలింగం.
ఈ శివలింగం ఏకముఖ శివలింగం, శివుడు ఒక మరగుజ్జు పైన నిలబడి నాట్యం చేస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ మనకు ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అగస్త్యుడు ఎవరు, ఆపస్తంభుడు ఎవరు, మహదేవ భిక్షువు ఎవరు, నాగముచిలిందుడు ఎవరు, కుబీరకుడు ఎవరు, వీళ్ళందరి గురించి, దానితో పాటు సదా రాజ్యం, వీరాపురం రాజ్యం, గుడిమల్లం రాజ్యం, వీటన్నిటి గురించి కూడా మనం నేర్చుకోవాలి. అస్మక రాజ్యం గురించి కూడా చదవాలి. దాంతోపాటు పితుండ నగరం లేకపోతే బట్టిప్రోలు రాజ్యం గురించి కూడా మనకు నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా అడిగేటువంటి పెట్టండి, బట్టిప్రోలు రాజ్యం మాత్రం ఖచ్చితంగా చదవాలి మీరు. బట్టిప్రోలు రాజ్యంలో కుబీరకుడు గురించి రాయాలి. బట్టిప్రోలు స్తూప నిర్మాత అంటాడు, డైరెక్ట్ బిట్ ఎవరు అంటే కుబీరకుడు అనేటువంటిది. ఇది మనకు శాతవాహనుల కంటే ముందు ఉండేటువంటిది. ఇంకొకటి చిన్న చిన్న పాయింట్లు చెప్తాను చూడండి. అసలు ఈ ఆంధ్ర అనేటువంటి పదం బౌద్ధ సాహిత్యం ప్రకారం ఎలా వచ్చింది అంటే, ఆంధ్ర అనేటువంటి పదం బౌద్ధ సాహిత్యం ప్రకారం అంటే బౌద్ధ మత గ్రంథాల ప్రకారం అందక అనేటువంటి పదం నుంచి ఆంధ్ర అనేటువంటి పదం వచ్చింది అని తెలియజేస్తుంది. అందక అనేటువంటి పదం అంటే గుడ్డి వాళ్ళు. ఇప్పుడు ఒక బౌద్ధ గ్రంథం ధర్మామృతం అనేటువంటి గ్రంథం ఏం చెప్పిద్ది అంటే, సంగశ్రీ అనేటువంటి ఒక బౌద్ధ సన్యాసి యొక్క కళని, ఒక రాజు ధననందుడు అనేటువంటి వ్యక్తి, ఇతను నందవంశానికి చెందినటువంటి వాడు కాదండి, ఒక రాజు, ఇతను సపరేట్ ధననందుడు. ఈయన ఏం చేస్తాడు అంటే, ఇతను ఒక ఆంధ్ర రాజు అండి, ధననందుడు అనేటువంటి వ్యక్తి. ఈ సంగశ్రీ యొక్క కళ్ళను పీకించడం జరుగుతుంది. దీనితోటి సంగశ్రీ అనేటువంటి ఈ బౌద్ధ సన్యాసి ధననందుని శపించడం జరుగుతుంది. నీ తర్వాత వచ్చేటువంటి 7 తరాల వాళ్ళు గుడ్డివారిగా జన్మిస్తారు, అంధకులుగా జన్మిస్తారు అని శపించడం జరిగింది. అందుకని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా గుడ్డివాళ్ళుగా, అంధకులుగా జన్మించడం జరిగింది. ఈ అందక అనేటువంటి పదం నుంచే ఆంధ్ర అనేటువంటి పదం వచ్చింది అనేటువంటిది ఈ బౌద్ధమత గ్రంథాలు అనేటువంటివి తెలియచేయడం జరుగుతుంది. బౌద్ధమత గ్రంథాల ప్రకారం అందక అనేటువంటి పదం నుంచి ఈ ఆంధ్ర అనేటువంటి పదం అనేటువంటిది రావడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఇది ఈ శాతవాహనుల కంటే ముందు ఉన్నటువంటి చిన్న రాజవంశాల గురించి, ఆంధ్ర అనేటువంటి పదం ఎలా వచ్చింది, తెలుగు అనేటువంటి పదం ఎలా వచ్చింది అనేటువంటి దానికి సంబంధించింది. ఇంకా కొన్ని మిగిలిపోయినవన్నీ ఉంటే మనకు నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం.